నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత 15 రోజులుగా రైతు సమస్యల మీద హెచ్ఎంటీ చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు తక్కువ నీటి వినియోగంతో పంటల సాగు ఏ రకంగా చేయాలి, అలాగే నీటిని సంరక్షించుకోవడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, ఏ ఏ పంటలకి ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు కావాలి, ఇలాంటి అంశాల మీద మనతో నిపుణులు, అలాగే డైరెక్టర్ వాటర్ టెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ వి రాములు గారు మనతో స్టూడియోలో ఇక్కడ ఉన్నారు. అలాగే మల్లికార్జున రెడ్డి గారు అభ్యుదయ రైతు, కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు. ఆయన మొదటి నుంచి తక్కువ నీటితో పంటల సాగు ఏ రకంగా చేయాలి దాని మీద అపారమైన అనుభవం ఉన్నటువంటి మల్లికార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే కాలర్స్ ఎప్పటిలాగే హెచ్ఎంటీవీ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళ సందేహాలను అడగవచ్చు. ముందుగా రాములు గారు నమస్కారం. రాములు గారు, మీరు చాలా దశాబ్దాల అనుభవం ఉన్నది. అంటే నీటి యాజమాన్య పద్ధతులు ఎలాంటి భూములకి ఏ రకమైనటువంటి తక్కువ నీటితో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది, పంటలకు సంబంధించి కూడా ఏ ఏ పంటలు ఏ భూములకి ఫిట్ అవుతాయి, ఇలాంటి వాటి మీద అపారమైన అనుభవం ఉన్నది. చెప్పండి, మనకి తెలంగాణలో ఇప్పుడు అమలవుతున్న నీటి యాజమాన్య పద్ధతులు ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం అయితే, లేదంటే మనకు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు అయితే గమనించుకున్నట్లయితే మనకు ముఖ్యంగా గోదావరి, కృష్ణ ఈ రివర్ పరివాహక ప్రాంతంలో మనకు వర్షాకాలం పడినప్పుడు సమృద్ధిగా నీరు చేరుతుంది. మనకు దాని మీద ఏదైతే కట్టుకున్న ఆనకట్టలన్నీ కూడా నీరు సమృద్ధిగా ఉంటుంది. అయితే మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మనకు వర్షాకాలం ఏదైతే మనకు జూన్ జూలైలో మొదలై సెప్టెంబర్ అక్టోబర్కు ముగిసిపోయిన తర్వాత మనకు వర్షాలు లేనప్పుడు మనము ముఖ్యంగా ఈ రబీ కాలానికి వచ్చినప్పుడు ఈ పంటల సాగు అంతా కూడా మనకు వర్షాకాలంలో మన భూమిలో నిలుపుకున్న భూగర్భ జలాలపైన కానీ లేదా మనకు ఈ ఆనకట్టలలో మనం నిలగట్టిన ఈ నీటితోనే మనం సాగు చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది. అయితే ఇప్పుడు గత నెల 15 రోజుల నుంచి చూస్తుంటే మనకు మెల్లమెల్లగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గినా కూడా మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి పంటల యొక్క నీటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఓకే, మరి ఈ పరిస్థితులలో ఇప్పుడు మనకు ఏదైతే తెలంగాణలో కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు నేలలు కూడా వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. వివిధ రకాలైన పంటలు రైతులు పండిస్తున్నారు. ముఖ్యంగా మనకు ఏదైతే ఈ తేలిక నేలలు అయితే ఉంటాయో, అంటే మనకు ఇసుకతో కూడుకున్న ఈ నేలలలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దానికి నీరు మనం ఇచ్చిన కొద్దీ ఆ తేలికపాటి నేచర్ వలన నీరు ఎక్కువ భూమి లోపలి పొరలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పంటకు కావాల్సిన నీటిని ఇవ్వాలంటే మనం భూమికి ఎక్కువ మొత్తంలో నీటిని అందించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలా కాకుండా మనకు కొద్దిగా నరి పరివాహక ప్రాంతాల్లో కానీ లేదంటే మనకు ఎక్కువ నల్లరేగడి భూములు ఉన్న మనకి ఇప్పుడు ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ అలానే మనకు గుంటూరు జిల్లాల వరకు చూసినట్లయితే మనకు వర్షాకాలం తర్వాత కూడా ఆ భూమిలో ఎక్కువ శాతం తేమ నిలిచి ఉంటుంది. కాబట్టి మనం తదుపరి రబీ పంటలను కూడా కొంత తక్కువ నీటితో అక్కడ సాగు చేసే అవకాశం ఉంటుంది. కానీ తేలిక నేలలలో మనకు నీటి వసతి ఉంటే తప్ప మనకు రబీ లేదా యాసంగిలో పంటల సాగుకు అవకాశం ఉండదు. ఈ విధంగా చూసుకుంటే మనకు గత సంవత్సరము వరదలు వచ్చినాయి, కొన్ని జిల్లాల పంటలు వరదలు మునగడం కూడా జరిగింది. కానీ మళ్ళీ మనకు యాసంగికి వస్తారకే మళ్ళీ ఇప్పుడు నీటి ఎద్దడం ఉన్నది. మనకు ఏదైతే ఈ రిజర్వాయర్ల నీరు ఉన్నదో ఒక వ్యవసాయానికే కాకుండా వివిధ ఇతర అవసరాలకు కూడా మనం వాడుతున్నాం. ఒక్క ప్రశ్న సార్, అంటే మనకి కారణాలు ఏమన్నా కానీ ప్రభుత్వాలు ఎంకరేజ్మెంట్ కావచ్చు, లేదు వ్యవసాయం తేలిక కావచ్చు, వరి మీద ఎక్కువ నడుస్తుంది తెలంగాణ. ఒకప్పుడు లేని ఇప్పుడు అన్నపూర్ణ, దేశానికి అన్నపూర్ణ అన్న పేరు బాగానే ఉంది, కానీ నీరు మొత్తం తాగేస్తుంది వరి. మన అవసరానికి మించి పండిస్తున్నాం, ఇలాంటివి చాలా ఎప్పటి నుంచి మనం వింటున్నాం దేశవ్యాప్తంగా. సరే, ఎలాగూ వరి వేస్తున్నారు, కనీసం నీటిని ఎక్కువ వినియోగం చేసుకోకుండా కొత్త నీటి యాజమాన్య పద్ధతులు ఏమన్నా వరి పంటకి సంబంధించి ఏమైనా వచ్చినాయి తక్కువ నీటితో చేయటానికి? చాలా వృధా అవుతుంది, ఈ కెమికల్స్ అన్నీ మళ్ళీ సివేజ్ వెళ్ళిపోతున్నాయని మనం వింటూ ఉంటాం. అయితే ముఖ్యంగా మనకు వరి పంట అనగానే మనకు ఎక్కువ నీరు అవసరము. దాదాపు మనకు భూమి పైన మనకు 2 నుంచి 5 అంగుళాల నీరు నిల్వ ఉంటేనే వరి పంట సాగు చేసే అవకాశం ఉంటుందనేది మనకు ఒకప్పుడు మనము చెప్పుకున్నాము. కానీ మనకు గత 15-20 సంవత్సరాల నుంచి ఏదైతే మనకు 2002-2003లో కొంచెం నీటి యొక్క ఆవశ్యకత, అంటే మనకు అప్పుడు బాగా దుర్భిక్ష ప్రాంతం ఉండి
ఏవైతే మనం కొన్ని టెక్నాలజీస్ని మనము ఫార్మర్స్ ఫీల్డ్లో కూడా మనం టెస్టింగ్ చేసిన దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే వరి పంటను మనం అనుకున్నట్టు ఇంతకుముందు లాగా సాంప్రదాయంగా నీరు భూమిపైన నిలగట్టే కాకుండా ఇతర పద్ధతుల ద్వారా కూడా మనము వరిని పండించుకునే కొత్త పద్ధతులను మనం ఇప్పుడు రైతుల ముంగిడి తీసుకొచ్చినాం. చాలా మంది రైతులు కూడా ఆ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆరుతడి విధానంలో వరి పంటను సాగు చేయటం అంటే నేరుగా మనము ఏదైతే మనం ఇతర ఆరుతడి పంటలు ఏదైతే మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ ఏదైతే దుక్కిలో మనము విత్తనం వేసేసుకొని మనము అవసరాన్ని బట్టి వారము 10 రోజులకు ఒకసారి నీటి తడినిచ్చి ఎట్లా అయితే పండిస్తామో వరి పంటను కూడా అట్లా చేసి మనకు ఎలా అయితే ఈ సాంప్రదాయ పద్ధతిలో మనకు దమ్ము చేసి నీరు నిలగట్టి నారు పెంచి నాటేసే పద్ధతిలో సరి సమానంగా దిగుబడి వచ్చే అంత టెక్నాలజీ కూడా మనం డెవలప్ చేసినాము, రైతులకు కూడా ఇచ్చాము. ఇంకా ఇదే కాకుండా మనం ఇలా దమ్ము చేసిన దాంట్లో కూడా నీటిని ఇంకా తగ్గించుకుని అంటే దాదాపు మనకు పరిశోధన ఫలితాలు ఏం చెప్తున్నాయంటే ఒక 30% వాటర్ను మనము సేవ్ చేసేయడానికి ఇప్పుడు మనకు ఆరుతడి నీటి విధానం అంటే వరి పంటలో కూడా మనం ఒకసారి ఒక 5 సెంటీమీటర్ నీరు నిలగట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ నీరు పెట్టకుండా ఆ 5 సెంటీమీటర్ల నీరును భూమి లోపలికి కనీసం ఒక 2 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనం దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి నేల స్వభావాన్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి 3 రోజులకు రావచ్చు, అది 5 రోజులకు రావచ్చు. మళ్ళీ తిరిగి మనం 5 సెంటీమీటర్ నీటిని మనం నిలగట్టుకునే పద్ధతిని కూడా మనం చాలా ఏమంటారు డిస్ట్రిక్ట్లలో ఈవెన్ మనకు ఏదైతే ఈ వెల్స్ కింద కూడా భూగర్భ జలాలతో మనం సాగు చేసే విధానం కూడా మనము డెమాన్స్ట్రేషన్ చేసినాం. రైతులు కూడా బాగా నీటి వినియోగం ఉంది, విద్యుత్ కూడా తక్కువ ప్రభుత్వాలు దీనికి మనం రైతులకు వాళ్ళకి కన్విన్స్ చేసుకొని వాళ్ళే తెలుసుకొని నీరుని ఎప్పుడు ఇవ్వాలని తెలుసుకోవడానికి కూడా మనం ఒక పైపును ఒక PVC పైపును ఒక 20 సెంటీమీటర్ల భూమి లోపల చిన్న చిన్న రంధ్రాలు పెట్టి పెట్టుకున్నట్లయితే ఆ రంధ్రాల ద్వారా మనకు నీరు భూమిలోని నీరు పైపులోని నీరు మనకు ఈజీగా కనపడుతుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఆ నీరు భూమి లోపలి పొరల్లోకి తగ్గుతుంది అప్పుడే మళ్ళీ నీళ్ళు పెట్టుకోవచ్చు అంటాం. ఇది మనకు మామూలుగా ఏదైతే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్లో వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా దీన్ని బాగా ప్రాచుర్యం తెచ్చారు. మన తెలుగు 2 జిల్లాల్లో కూడా ఇది లార్జ్ స్కేల్లో తెచ్చాం సార్. ఓకే, మల్లికార్జున రెడ్డి గారు, మీరు చాలా కాలం నుంచి ఒక అభ్యుదయ రైతుగా ఉన్నారు. ఈ తక్కువ నీటితో పంటల సాగు మీద చాలా అనుభవం గడించారు. ఏంటంటే ఏ పంటలు పండిస్తారు, ఎలాంటి నీటి వాటర్ మేనేజ్మెంట్ పద్ధతులు అవలంబిస్తున్నారు? నమస్తే సార్. సార్ గారికి సార్, నేను ఫార్మింగ్ చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది సార్. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మేము ఒకప్పుడు కరువును చూసాం సార్. మాకు వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే బావికి 20 గజాల లోతు బావి మాది. 20 గజాలకు 12 గజాలకు అడ్డబోర్లు వేయడం జరిగింది సార్. అంటే వేరే కాడ ఉన్న నీటిని మనము ఒడిసిపట్టుకోవడం, బావిలో కొడిసిపట్టుకునే పద్ధతిలో మేమేం చేసినామంటే అడ్డబోర్లు వేసుకున్నాం సార్. 4 ఇంచ్ డయాతోడి నీళ్లను ఒడిసిపట్టుకున్నాం. అక్కడ ఉన్న ఎలువను ఒక 300 ఫీట్ అడ్డబోర్ వేసుకొని 6 డైరెక్షన్ లో నా బావికి 6 డైరెక్షన్ లో నీళ్లను బోర్లు వేసుకొని నీటిని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ బాధను చూసి నీటి యొక్క విషయం అవును సార్ విలువ తెలుసుకొని డ్రిప్ ఇరిగేషన్ లో వరి సాగు చేయాలని వచ్చిన కొత్తలోనే 2014లో డ్రిప్ ఇరిగేషన్ లో వరి సాగు చేయడం జరిగింది సార్. సో దానిలో నాకు ఎలకల సమస్యను, కొమ్ము పురుగు కింద ఏరు పురుగు సమస్యను అది ఉండడం వల్ల ఆ సమస్యను మళ్ళీ నేను వేరే విధానంలోకి చేయాలనే ఉద్దేశంలో ఏరువాక సైంటిస్ట్ లను అప్రోచ్ అయినప్పుడు నాకు తడి పొడి పద్ధతులలో వరి సాగు విధానాన్ని నాకు చెప్పడం జరిగింది సార్. సో ఆ తడి పొడి పద్ధతిలో ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు ఒక PVC పైపుని తీసుకోవడం జరిగింది సార్. 6 ఇంచ్ పైపు. సో దానికి 30 సెంటీమీటర్ల దానిలో ఆ 15 సెంటీమీటర్ల నుంచి వెళ్ళి కిందికి ఎవ్రీ ఇంచ్ ఒక హోల్ చేసుకోవడం జరిగింది సార్. పొలము ఒడ్డుకి గెట్టుకి 1 గజం లోపట దీన్ని పాతుకొని ఎక్కడి వరకు అంటే ఈ హోల్స్ వరకు పాతుకొని అంటే హోల్ కట్ట పైకి వరకు సార్ ఒక 1 ఇంచ్ వరకు పాతుకొని దీనిలో ఉన్నటువంటి మట్టిని అంతా తీసేయడం జరిగింది సార్. తీసుకేయడం ఎప్పుడైతే ఏరుకే నీళ్లు ఇవ్వాలంటే మరి నీళ్ళలో కూడా సర్వైవ్ మొక్క అనేది తెలుసుకొని నీటికి ఏరుకు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి, ఈ మిథైన్ ఎమిషన్స్ ఉన్నాయని వెలుపడుతున్నాయని సైంటిస్టులతో డిస్కస్ చేసినప్పుడు సో ఇది ఆరుతడి పంట విధానాన్ని అవలంబించడం జరిగింది సార్ వరిలో. ఎప్పుడైతే 3వ హోల్ కు వాటర్ ఉన్నప్పుడు
పంటకు మూస పద్ధతిలో 2 ఇంచుల నీళ్ళు ఇచ్చి మళ్ళీ మూడో ఓల్ దగ్గరికి పోయినప్పుడే మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు, కిందకి పోయినప్పుడే నీళ్ళు ఇస్తున్నారు. ఏర్ కు మాత్రమే, అంటే వరికి నీళ్ళలో కూడా సర్వే అయ్యే మొక్క సార్. సో దీన్ని ఒక సైంటిఫికల్ గా ఎవిడెన్స్ గా ప్రభుత్వానికి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక 7 HP మోటార్ హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ ని 200 లీటర్లు డ్రమ్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం నింపడానికి ఎంత టైం పట్టింది. సో దీన్ని నింపిన తర్వాత నా పొలానికి మరుసటి రోజు అంటే నా నల్లరేగడి భూమిలో నేను వరి సాగు చేయడం జరుగుతుంది సార్. సో పంటను 3 రోజులకోసారి తడి ఇవ్వడం జరిగింది. దీని వలన అంటే క్రాప్ స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద డే క్రాప్ వరకు వాటర్ మేనేజ్మెంట్ ని స్టడీ చేసి ప్రభుత్వ అగ్రికల్చర్ యూనివర్సిటీకి లెక్క చేయడం జరిగింది, చూపించడం జరిగింది సార్. సో ఒక 30% వరకు వాటర్ ని తగ్గించగలుగుతున్నారు. అవును సార్. సో దీని వల్ల ఏమైందంటే మైక్రోబియల్ యాక్టివిటీ భూమిలో ఎర్త్ వామ్స్ డెవలప్ అవ్వడము, భూమి వానపాము అనేది పైకి రావడము, భూమి గుల్లబారటము, ఎవాపరేషన్ కెమికల్స్ యొక్క ఎవాపరేషన్ లాస్ కంట్రోల్ అవ్వడము, మిథైల్ వాయువులు వెలువడడం తగ్గింది సార్. సో ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబించి చాలా మంది రైతులకు ఈ ఆరుతడి పంట విధానం మీద నా వంతుగా చాలా మంది రైతులకు చేయడం జరిగింది సార్. ఒక NGO ద్వారా మా విలేజ్ లో కూడా కొంతమంది రైతులకి ఇవి రైతులకు ఫ్రీగా ఇచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. రైట్, మల్లికార్జున రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ఒక రైతు జగిత్యాల నుంచి రాజయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజయ్య గారు మీ సమస్య అడగండి. ఇక్కడ సైంటిస్ట్ రాములు గారు ఉన్నారు, అలాగే అభ్యుదయ రైతు మల్లికార్జున రెడ్డి గారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. శ్రీనివాసరావు గారికి, రాములు గారికి, వారికి మల్లికార్జున రెడ్డి గారికి వందనములు. నమస్తే. ఈ వరి అనగానే బాగా నీరు బాగా దుమ్ముతుంది కాబట్టి ఏమైనా వంగడాలు ఉన్నాయా సార్? నీరు తక్కువ వాడే వంగడాలు ఉంటే ప్లీజ్ చెప్పవలసిందే ప్రార్థిస్తున్నాం. రాజయ్య గారు, ఇప్పుడు వరి పంటలో వంగడాలు ఏదైతే మనకు తక్కువ నీటితోని పండించే దానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే మనకు డ్రౌట్ టాలరెన్స్ కొరకు బ్రీడింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయినాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు మల్లికార్జున రెడ్డి చెప్పినట్టు మనకు ఈ ఆరుతడి నేరుగా మనం దుక్కులో విచ్చుకునే వరిని పండించాలంటే మనకు ఇప్పుడు ఏదైతే మనం సాంప్రదాయంగా సాగు చేసిన రకాలు అంత సూటబుల్ కాదు. ఆ వేరు వ్యవస్థ మారిపోతుంది, భూమిలోని వాతావరణం కూడా మారిపోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మొక్క ఎదుగుదలను సృష్టించుకునే దాని నేచర్కు మనకు పరిశ్రమలు సాగుతున్నాయి. అయితే మనకు పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో కానీ తర్వాత ఒడిశాలో కానీ ఏదైతే మనకి ఈ వరి పరిశోధన స్థానం ఉందో, జాతీయ వరి పరిశోధన స్థానం ఉందో, అక్కడి నుంచే కొన్ని రకాలు రిలీజ్ అయినాయి. దాన్ 2 అని, దాన్ 4 అని కొన్ని రకాలు అనగాని మన కర్ణాటక పక్క రాయచూరి ఏరియా నుంచి వచ్చాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఏరియాస్కు అవి టెస్ట్ చేశారు, అక్కడ బాగా నిలదొక్కుంటున్నాయి. కానీ మన ఏరియాస్కి వచ్చినప్పుడు మన వాతావరణానికి మన సాయిల్స్కు అవి కొంచెం అడాప్ట్ కావాలి. కానీ అందుకని మన రీసెర్చ్ స్టేషన్లో కూడా ఇప్పుడు రీసెర్చ్ ఇనిషియేట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత ముందులాగా మనకు 140-150 రోజుల రకాలను మనం తగ్గించేసేసి ఇప్పుడు అన్నీ కూడా మనకు 120-130 రోజుల పంట కాలంతోనే వరి రకాలను మనము విడుదలకు చేస్తున్నాం. ఇలా మనం పంట కాలాన్ని తగ్గించడం ద్వారా కూడా మనం నీటిని చాలా మంది తగ్గిస్తున్నాం. అంటే ఎన్ని రోజులు మన వరి పంట భూమిలో ఉంటుందో అన్ని రోజులు దానికి నీరు ఇవ్వాలి. కాబట్టి మనం పంట కాలాన్ని తగ్గిస్తున్నాం కానీ దిగుబడిని అంత తగ్గిపోవట్లేదు. ఇప్పుడు మనము ఒక 15-20 రోజులు మనం పంటను ముందే కోసేస్తున్నాం. ఆ 15-20 రోజులు నీరిచ్చే అంతా కూడా మనం సేవ్ చేసినట్టే. ఇప్పుడు మనం సాగు చేసుకునేదైతే మీ కూనారం రకాలు కానీ, తెలంగాణ సోన కానీ ఇవన్నీ కూడా మనకు 120-130 రోజులకే పంటకాలం అయిపోతుంది. కాబట్టి ఇలా రకాలను ఇప్పుడు మనము దిగుబడి యొక్క పెంచడమే కాక వాటి కాల పరిమితిని కొంచెం తగ్గించి దిగుబడిని అలాగే ఉత్పాదకతను అలానే ఉంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు సాగు చేస్తున్న వరి రకాలలో కూడా కొంచెము ఈ నీరు బెట్టకు తట్టుకునే గుణాన్ని ఇవ్వడానికి కూడా రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే 1-2 రకాలు ఉన్నాయి కానీ మన నేలకి సూట్ అవుతాయి లేదన్నది. మల్లికార్జున రెడ్డి గారు, ఇంకొక ప్రశ్న. ఈ సూక్ష్మ నీటి సాగు అనగానే ఖర్చు ఎక్కువ అవుద్దని చాలా మందికి భయం ఉంది. మీరు చెప్పారు డ్రిప్ ఇరిగేషన్ కొంత ప్రయత్నం చేశాను. అయితే ప్రభుత్వాలు నిజంగా వీటికి ఒక సీరియస్, ఎందుకంటే నీరు అవసరం, దేశానికి అవసరం, నీరు ఇవ్వటానికి బోల్డ్ అంత వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఆ నీటిని ఎంత తక్కువ ఉపయోగించుకొని పంటలు పండిస్తే అంత దేశానికి, రైతుకి, అందరికీ లాభం. విద్యుత్ వినియోగం తగ్గుతుంది, భూ వనరులు సేవ్ అవుతాయని. మరి వీటి మీద నిజంగా ఒక సీరియస్ ఎఫర్ట్ ఉందా? ప్రభుత్వాలు ఏమన్నా ఇంప్లిమెంటేషన్లో పేరుకున్నాయి కానీ పథకాలు, ఈ డ్రిప్ ఇరిగేషన్లు వీటికి అవి అమలు అవుతున్నాయా? రైతులందరికీ
అడిగిన వాళ్ళకి అందించగలుగుతున్నారా? ఆ సబ్సిడీలు అందుతున్నాయా? ఏం చెప్తారు సార్? అంటే చాలా తక్కువ మట్టికి సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే మనకు పామాయిల్ కి వెదురుకు మాత్రమే డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. కొంత హార్టికల్చర్ క్రాప్స్ కు అంటే కూరగాయలకు సాగు చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము అన్నిటికీ ఇస్తానంటుంది. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశాలలో సరైనటువంటి వాతావరణం గానీ వాటర్ లేకున్నా కూడా డ్రిప్ ఇరిగేషన్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసి తక్కువ వనరులతో నీటితోటి ఎక్కువ ప్రొడక్షన్ తీయొచ్చు అనేది ప్రూవ్ చేశారు. సో అది అన్ని పంటలకు సపోర్ట్ చేయాలి సార్. ఒక ఓన్లీ మన కూరగాయలకే కాదు, మొక్కజొన్నకు పత్తికి సాగు చేసే రైతులకి ఈ డ్రిప్ ఇరిగేషన్ ని 90% సబ్సిడీ తోటి ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి కూడా కరెంటు ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వల్ల దాని యొక్క విలువ ఎవరికి తెలియట్లేదు సార్. ఇప్పుడు దానికి అంటే ప్రభుత్వం కూడా ఒక రైతు కరెంటుని ఎంత ఇస్తున్నది అనేది మోటార్లకు మీటర్లు పెట్టి బాబు నీకింత సబ్సిడీ ప్రభుత్వ సహజ వనరులను కరిగిపోతున్నాయి. ఎందుకంటే సార్ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనకు ఫ్రీగా ఇవ్వడం వల్ల దాని యొక్క విలువ తెలుస్తలేదు సార్. ఇప్పుడు మోటార్లు మునుగుతాయని చెప్పి మోటార్లు కూడా వర్షాలు పడుతున్నా కూడా మోటార్లు రన్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు క్రాప్ డైవర్షన్ తీసుకున్న ఫార్మర్ కి అది సమస్య అవుతుంది. ఇప్పుడు నేను క్రాప్ డైవర్షన్ తీసుకున్నా, నా పైన పొలం ఉంది, సో ఫ్రీగా ఇవ్వడం వల్ల దాని యొక్క విలువ తెలుస్తలేదు. ఏదైనా కూడా ఒక కులమానంగా మనకు షో చేయగలిగితే, సో సూక్ష్మ సేద్యాన్ని ప్రమోట్ చేసినట్లయితే వేరే పంటలు కూడా రైతు ముందుకు వస్తాడు సార్. ఒకసారి ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు భూమి ఆరడానికి టైం పడుతుంది, భూమి హార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే సూక్ష్మ సేద్యం ఇస్తుందో భూమి గుల్లబారి ఒక మొక్కకు ఎంత నీళ్లు కావాలనో అంతవరకే ఇచ్చినట్లయితే దాని యొక్క వినియోగం పెరుగుతుంది. ఇంకోటి ఫెర్టిలైజర్స్ గానీ వినియోగాన్ని కూడా ఎవాపరేషన్ లాస్ ను కంట్రోల్ చేస్తాము. మొక్క మొదట్లోనే ఎంత మోతాదులో కావాలనో అంత మోతాదే మనము మిటిగేషన్ ఇవ్వగలుగుతాం సార్. సూక్ష్మ సేద్యము రావాలి, స్ప్రింక్లర్లు కావాలి, రెయిన్ గన్లు ప్రభుత్వం నుండి అన్ని పంటలకు ఇచ్చినట్లయితే ప్రొడక్టివిటీ ఎక్కువ తీయగలుగుతాం సార్. రైట్ సార్. మనతో రామారావు గారు రఘునాథపల్లి నుంచి మరో రైతు ఉన్నారు. రామారావు గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్తే, అడగండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మేము పత్తి తీసేసాం సార్. అయితే తెల్లను వేద్దాం అనుకుంటా, ఏ సీడ్ వేయాలి, ఇప్పుడు వేయచ్చా వేయకూడదా తెలుసుకుందామని చేసాం సార్. రామారావు గారు, ఇప్పుడు పత్తి తీసిన తర్వాత మీరు ఆ పత్తి ఏదైతే అవశేషాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మీరు కాల్ చేయకుండా దయవుంచి భూమిలోనే ఇన్కార్పొరేట్ చేయండి. షెడ్డర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి భూమిలో ఇన్కార్పొరేట్ చేసి మీరు అవసరమైతే మళ్ళీ కొంచెం ఒక తడి పెట్టైనా దుక్కి బాగా చేసుకున్న తర్వాత మనకు ఇప్పటి నుంచోని అంటే మీకు 15వ తారీఖు వచ్చే ఫిబ్రవరి దాకా కూడా నువ్వులు కానీ మొక్కజొన్న సమ్మర్ మనకు వరంగల్ జిల్లా, జనగాం జిల్లాలో అయితే మీకు తినడానికి మొక్కజొన్న కండెలు బాగా పోతాయి. మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. ఇంకా మీరు లేదనుకుంటే పుచ్చకాయలు, వాటర్ మెలన్ అడగచ్చు. ఇప్పుడు మీరు కాటను వేసి దాని భూమిలో ఏదైతే అవన్నీ అవశేషాలు పెట్టారు కాబట్టి మీ సేంద్రియ కార్బనం పెరుగుతుంది, భూమి గుల్లబారుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని వచ్చే సంవత్సరానికి ఏదైతే జూన్ జూలైకి మళ్ళీ మీరు కాటన్ వేసుకుని ఇంకో పంట వేసుకున్నా కూడా భూమిని మీరు చక్కగా పెట్టుకుంటారు. కాబట్టి తెల్ల నువ్వులు వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు. ఈవెన్ మీకు పక్షుల బెడద అంత లేదనుకుంటే పొద్దుతిరుగుడు కూడా వేసుకోవచ్చు, కూరగాయ పంటలు కూడా వేసుకోవచ్చు. ఓకే, రైట్. మల్లికార్జున రెడ్డి గారు, ఇంకొకటి అంటే మీరు ఈ సూక్ష్మ నీటి సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు కదా, మీరు ఇందాక చెప్పారు ఈ ఎరువులు వీటి కెమికల్స్ ఎవాపరేషన్ లాసెస్ కూడా తగ్గుతాయని. అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి చేసేవాళ్ళు ఎరువులు ఏ పద్ధతిలో వేయాలి? మామూలుగా చేసే వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి వాడేదానిలో ఎరువుల వాడకంలో ఎలాంటి తేడాలు, జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ సాలబుల్ మనకు ఫెర్టిలైజర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మార్కెట్ లో. సో దీని వలన పెట్టుబడి భారం చాలా వరకు తగ్గుతుంది సార్ రైతుకి. సో ఎంత మోతాదులు అంటే ఇప్పుడు ఒక మొక్క మొదట్లోనే ఎంత మోతాదు, 1 kg 1 acre సరిపోతుంది సార్. సో అట్లాంటి మందుల్ని నీటిలో కరిగించి వెంచురీ అనే మార్గం ద్వారా మొక్క మొదట్లోనే ఇవ్వడం వలన మనకు ఫెర్టిలైజర్ ఎవాపరేషన్ లాస్ తగ్గుతుంది, కంటామినేషన్ సాయిల్ కంటామినేషన్ కూడా తగ్గుతుంది. ఎక్కడైతే మొక్క మొదట్లోనే న్యూట్రిషన్స్ స్థూల సూటి ఎరువులు అవసరమో మొక్క మొదట్లోనే నైట్రోజన్, భాస్వరం, పొటాషియం అక్కడికి వెళ్ళడం వలన ఎవాపరేషన్ లాస్ కూడా కంట్రోల్ తక్కువ అవుతుంది. సో భూమి ఎప్పుడూ కూడా సార్ ఒక బిందు పడడం వల్ల భూమి గుల్లబారినట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తామో అప్పుడు భూమికి హార్డ్ అయిపోవడం జరుగుతుంది. ఇంకోటి కలుపు సమస్య ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు కూలీల కొరత ఉంది, ఫార్మ్ మెకనైజేషన్ కొరత ఉంది. సో దీని వల్ల ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ అన్ని పంటలకు సపోర్ట్ ఇచ్చినట్లయితే కరెంటు వినియోగం కూడా చాలా మనకు ఒక 90% 1 ఎకరం వాటర్ తోటి 5 ఎకరాల 4 నుండి 5 ఎకరాల ఆరుతడి పంటలు పండించుకోవచ్చు సార్.
ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఒకప్పుడు కృషి మాగాని అని ఉన్నాం. సో ఇప్పుడు వరి ఇరిగేషన్లు ప్రభుత్వం గొప్ప కోసము ఈ ప్రాజెక్టులు కట్టి అంతా నీళ్ళు ఇచ్చి పొలానికి క్రాప్ డైవర్షన్ చేసి ఒక వరి గోధుమలు తప్ప వేరే పంటలు ఏవీ లేవు సార్. ఒకప్పుడు అన్ని పంటలు ఉండే, ఇప్పుడు ఏ పంటలు లేకుండా పప్పు దినుసులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, నూనె గింజలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నూనె గింజలు 90,000 కోట్లను దిగుమతి చేసుకుంటున్నాం అని పామాయిల్ మొదట పెట్టడం జరిగింది. సో నూనె గింజల మీద కూడా పరిశోధన జరిగి ఎక్కువ ఈలింగ్స్ వచ్చేటటువంటి వంగడాలను రైతుకి దాని మీద అవగాహన కల్పించినట్లయితే, సూక్ష్మ సేద్యము ఇట్లాంటి రెయిన్ గానీ స్ప్రింక్లర్లు ఇచ్చినట్లయితే, ఫార్మ్ మెకనైజేషన్ కల్పించినట్లయితే వ్యవసాయం సులభతరం అయితే సార్. కొత్త తరము వ్యవసాయంలోకి రావాలంటే కష్టపడే తత్వం నుండి సులభతరం వ్యవసాయం వచ్చినట్లయితేనే ఇప్పుడు అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశాలు 100 ఎకరాలు ఒక రైతు 100 ఎకరాలు చేయగలుగుతాడు. సో 5 ఎకరాల రైతు కూడా వ్యవసాయాన్ని వదిలేయకుండా ఉండాలి అంటే ఈ బిందు సేద్యము ఇచ్చినట్లయితే ఫెర్టిగేషన్ కలుపు సమస్య తగ్గించుకుంటాం, మల్చింగ్ చేసుకుని ఎవరైతే మొక్కకు ఎంత మోతాదులో నీళ్ళు ఇవ్వాలనో ఆ రైతు అక్కడ ఉండి నీళ్లు కట్టవలసిన అవసరం ఉండదు సార్, మొక్కకి ఇవ్వగలుగుతాం. సో ఇంకొకటి ఏంటంటే మేము చేస్తున్నటువంటి పద్ధతులు సార్, నేను వాటర్ ని సార్ ఒక నిండు కుండలాగా చేశాను సార్ నా బావిని. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు బావికి పైపులు ఇవ్వడం జరిగింది సార్, 4 ఇంచుల పైపులు ఇవ్వడం జరిగింది. సో ఆ పైపులు నేను ఇట్లా ఈ మార్గం ద్వారా బావికి మన రింగ్స్ వేసుకొని పడ్డ వర్షం నీటిని బావిలో చేసుకోవడం వల్ల సార్ బావిలో కూడా అజుర్లాలు గ్రో చేయడం జరుగుతుంది సార్. దానిలో చేపల పెంపకాన్ని పెంచడం జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ లాస్, అజూర్లో పైన పొరలాగా ఉండడం వల్ల పొలంలో కూడా జల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది సార్. ఇప్పుడు నిండు కుండలా ఉండడం వలన నా భూమికి అడ్డబోర్లు వేయడం వల్ల చుట్టుపక్కల వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది సార్. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మనతో సంతోష్ గారు మరొక రైతు ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సంతోష్ గారు మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు ఉన్నారు, చెప్తారు. నమస్కారం సార్, శ్రీనివాస్ గారు. నమస్తే, అడగండి. నమస్కారం, చెప్పండి సార్. అక్కడ అబ్దుల్లా రైతులు కదా సార్, ఆయనకు నేను ప్రశ్న ఇస్తున్నాను, అడగండి. సార్ ఆదిలాబాద్ లో ఎక్కువ పత్తి పండిస్తారు సార్, భూమి చాలా వీక్ అయిపోయింది సార్. ఆరుతడి పంటలు అంటే ఏ రకాల పంటలు అంటే ఆరుతడి పంటలు అంటారు, కొద్దిగా తెలియజేస్తారా? మల్లికార్జున రెడ్డి గారు చెప్పండి. ఏ పంటలు వేయాలి? భూమి గుల్లబారాలంటే కూడా ఎలాంటి పంటలు వేయాలనే ఒక ప్రశ్న. ఒక భూమి గుల్లబారాలంటే మోనోక్రాప్ విధానం నుండి క్రాప్ డైవర్షన్ చేయాలి సార్. ఏ రకంగా అంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో పత్తి పండిస్తా అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఐడెంటిటీ విధానంలో పత్తిని ప్రమోట్ చేస్తుంది సార్. ఎకరానికి మనం 6,500 మొక్కల నుండి 8,500 మొక్కలు పత్తి సాగు చేస్తాం సార్ మామూలుగా. సో దాని విశ్లేషణలో ఐడెంటిటీ విధానంలో ఎకరానికి 35,000 మొక్కలు అంటే మొక్కజొన్న పెట్టుకున్నట్లు పత్తి పెట్టుకొని డిసెంబర్ లోపే హార్వెస్టింగ్ అయిపోవాలి సార్. అంటే మనకు గులాబీ రంగు లద్దె పురుగు అనేది మనకు ప్రధాన సమస్య కాబట్టి డిసెంబర్ తర్వాత అది మల్టిప్లై అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి డిసెంబర్ లోనే దాన్ని ఎన్కార్పొరేట్ చేసి పంట తీసేసుకొని పంటను ఎక్కువ పెరగకుండా ఐడెంటిటీ ఉండడం వల్ల దాని గ్రోత్ ను ఆపి ఒక చెట్టుకి 10 కాయలే వస్తాయి సార్. 10 కాయలు నుండి 12 క్వింటాల దిగుబడి తీస్తున్నారు సార్ ఇది. సో దీని వల్ల ఏంటంటే కొత్త గంగడాలను వాడుతూ దాన్ని ఎన్కార్పొరేట్ చేసి పంట తీసుకొని వెంటనే దాని తర్వాత పంట మార్పిడి నూనె గింజలు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు శ్వేత గానీ 1020 రకాలు గాని పెట్టుకున్నట్లయితే మనకు ఎకరానికి మినిమం 2 క్వింటాల నువ్వులు వస్తాయి. లేదు అనుకుంటే ఒకవేళ వాటర్ సోర్స్ ఉన్నట్లయితే మొక్కజొన్నలు సాగు చేసుకోవచ్చు సార్. ఎప్పుడైతే పంట మార్పిడి విధానము ఉంటుందో నెక్స్ట్ వచ్చే పంటకు భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఒక్కొక్క ఏరు వ్యవస్థ దగ్గర ఒక్కొక్క సూక్ష్మజీవ వైవిధ్యం ఉంటుంది సార్. సో మనం ఒక్క క్రాప్ పంట విధానాన్ని ఉండడం వలన ఆ సూక్ష్మజీవ వైవిధ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాం. అందుకే వర్షాకాలంలో నవధాన్యాలను పొలంలో అలుపుకొని దున్నమంటారు. దాని వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఏరు వ్యవస్థ నూనె గింజలు పప్పు దినుసులతో పాటు ఏకదళం ద్విదళ జలాతి బిందాలను కూడా డమల్కన్ అనే పద్ధతి ద్వారా భూమిలో కలిగి పెంచి గ్రో చేసి దానిని దున్నడం వలన అది పచ్చి రొట్టెలు. అవును, వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. ఎస్ రాములు గారు, ఇందాక మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు ప్రభుత్వాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏదో మన పామాయిల్ లేదంటే బ్యాంబూ వీటికి తప్పితే మిగతా వాటికి ఇవ్వట్లేదు. అది ఇచ్చినట్టుగా అయితే 90% దాకా మనం బాగా తక్కువ సబ్సిడీ మీద ఇస్తే చేయొచ్చని. నిజంగా అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ మైక్రో ఇరిగేషన్ సంబంధించినటువంటి కమిటీల్లో కూడా మీరు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పద్ధతులు ఉన్నాయి? రైతులు వీటిని అంటే చాలామంది రైతులు వీటి మీద అవగాహన కూడా ఉండదు. వాటిని క్లెయిమ్ చేసుకోవాలంటే రైతులు ఎవరిని అప్రోచ్ కావాలి? ఎలాంటి వాటికి నిజంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి?
ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ అయినా కూడా ఏపీ గవర్నమెంట్ అయినా కూడా ఈ సూక్ష్మ నీటిపారుదల పథకాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఒక హార్టికల్చర్ పంటలకనే కాదు, ఇవి ఉద్యాన పంటలకనే కాదు, ఈవెన్ మనకు మొదట ఈ మైక్రో ఇరిగేషన్ లేదా సూక్ష్మ సేద్యం అనేది ఉద్యాన పంటలకనే వచ్చేది. కానీ ఓవర్ ది పీరియడ్ మనం దాని మనకు వ్యవసాయ పంటలకు అంతే ధాన్య పంటలకు కూడా మనము ఇప్పటి వరకు అయితే మనకు రైస్కు ఇంకా మనం సబ్సిడీ కింద తీసుకురాలేదు పథకంలో. కాకపోతే మిగతా అన్ని వ్యవసాయ పంటలకు కూడా మనం ఈ సూక్ష్మ నీటి పద్ధతిని ప్రభుత్వ పరంగా పథకాలలో మనం జోడించినాము. అయితే ఇంతకుముందు మల్లికార్జున రెడ్డి చెప్పినట్టు గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇలాంటి వాటికి ఇస్తారు చెప్పినట్టు కొంచెం గవర్నమెంట్ నుంచి ఏదైతే ఈ ఫండ్స్ ఫ్లో కొంచెం తక్కువ ఉండటం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ వారు అన్నట్టు స్పెషల్ మిషన్స్ ఈ బ్యాంబో ప్లాంటేషన్స్ తర్వాత ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మీద ఉండి ఎక్కువ మొత్తంలో నిధులను అటువైపు ఖర్చు పెట్టారు. అయితే ఈ సంవత్సరము గవర్నమెంట్లో నేను కూడా అలా ప్యానల్ మెంబర్లు ఉన్నాను కాబట్టి కొంచెం బడ్జెట్ అలొకేషన్ అయింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ పంటలకు కూడా మనకు సబ్సిడీ కింద షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రై ఫార్మర్స్ అయితే వాళ్ళకి 100% సబ్సిడీ కింద సిస్టమ్ ఇస్తారు. అయితే వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ వ్యవసాయ అధికారిని కానీ లేదా ఉద్యాన అధికారిని కానీ కలిస్తే వాళ్లకు ఏమేమి చేయాలి అంటే మొత్తం ఇంతకుముందులాగా వెళ్ళేసేసి పేపర్స్ ఫిల్ చేసి ఇవ్వడం కాకుండా అంతా ఇది ఆన్లైన్ పోర్టల్ కింద తీసుకొచ్చారు. కాబట్టి టు హ్యావ్ ఎ ట్రాన్స్పరెన్సీ కింద వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, తర్వాత వాళ్ళ సర్వే నెంబర్ అవి తీసుకొని ఆ పోర్టల్ కనుక మనకి ఇస్తే తను ఒకవేళ ఫార్మర్ ఇవాళ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ తనంతా కూడా ఆన్లైన్ కూడా లాగిన్ అయితే వాళ్ళకు ఒక 2-3 OTPs వస్తాయి. దాని నుంచి వాళ్ళకి లాగిన్ అవ్వాలి. పోర్టల్ TGMIP పోర్టల్ ఉంటుంది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం కంట్రీ వైడ్ ఇచ్చారు. లేదా మనకు దగ్గరలో ఉన్న మనకి ఇప్పుడు ఈ మీ సేవ కానీ వాళ్ళ దగ్గర పోయినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. చేసినది ఒకసారి మనం వేసిన తర్వాత అతను ఏదైతే రిజిస్టర్ అవుతాడో దాని ప్రకారం అక్కడ ఉన్న వ్యవసాయ అధికారి కానీ హార్టికల్చర్ ఆఫీసర్ కానీ ఏదైతే ఆ రీజియన్కు ఎంపానల్ అయిన కంపెనీస్కి ఇది మెసేజ్ పోతే వాళ్ళు ఒకవేళ సబ్సిడీ ప్యాటర్న్ కింద అతను ఒకవేళ SC/STs కాకుండా వేరే ఫార్మర్స్కి అయితే మనం 90% సబ్సిడీ కింద ఇస్తారు. మ్యాక్సిమం మనము 5 హెక్టర్స్ నాట్ ఎక్సీడింగ్ 5 హెక్టర్స్ వరకు ఇస్తారు. అది కూడా చాలా మట్టుకు మేము ఆ ప్యానల్ మీటింగ్ అప్పుడు ఏంటంటే ఒకసారి రైతు ఒక 5 ఎకరాలకు ఆప్ట్ చేసి మళ్ళీ ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇంకో అంటే అది పోర్టల్ తీసుకుంటుంది. దానికి ఇప్పటివరకు అయితే అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ ఇష్యూ ఉంది. అది బట్ ఒకటేసారి అతను 12 ఎకర్స్ తీసుకుంటుంది. అతను ఆ సబ్సిడీ కాంపోనెంట్ అతను పే చేస్తే రెస్ట్ అది వాళ్ళు ప్రాసెస్ చేసి వాళ్ళకున్న మెకానిజం ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ శాంక్షన్ ఆర్డర్ ఇస్తారు దాని ప్రకారం ఎంపానల్ అయిన కంపెనీస్కి ఆర్డర్ పోస్తుంది. ప్రస్తుతానికి వరికి తప్ప మిగతా అన్నిటికీ ఇది వరికి కూడా మనము మల్లికార్జున చేసినప్పుడు నేను కూడా చేశాను ఇరిగేషన్ కింద వరి పన్ను 30% వరకే ఎక్కువ అవసరం, నీళ్ళు ఎక్కువ. వారికి వచ్చిన ప్రాబ్లం మాకు కూడా వచ్చేది, నెమాటోడ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ర్యాట్స్, స్క్వేరల్స్ అవి అంటే మనము ఈవెన్ సబ్ సర్ఫేస్ డ్రిప్తో కూడా ఓవర్కమ్ చేయాలి. నెమాటోడ్స్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ కావాలంటే మనం క్రాప్ షిఫ్ట్ చేయాలి. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం సేమ్ మళ్ళీ రైస్ వేయకుండా వీ టు గో ఫర్ సెసామమ్ కానీ లేదంటే చిల్లీ బెస్ట్ రిప్లేస్మెంట్ అన్నట్టు. దానివల్ల ఏదైతే ఆ రూట్ ఎగ్జిక్యూటెంట్స్ ఉంటుందో కొంచెం నెమాటోడ్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది. అంటే చాలా ఏరియాస్లో కూడా ఇది సేమ్ ప్రాబ్లం, అది రికరింగ్ ప్రాబ్లం. అది దాన్ని అదొకటి. నెక్స్ట్ ఈ సబ్సిడీ మనకి కాలర్ కూడా ఉన్నారు, నరసింహారెడ్డి గారిని యాదాద్రి నుంచి మరో రైతు ఉన్నారు. ఆయన క్వశ్చన్, నరసింహారెడ్డి గారు మీ సమస్య ఏంటి అడగండి, ఇక్కడ వ్యవసాయ రంగ నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే సార్, రాములు సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. మొన్న జనవరి 3rd నుంచి 9th వరకు మన శిక్షణ తరగతి విన్నాం సార్. WTC ట్రైనింగ్ అయ్యారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అవును సార్, అవును సార్. సూక్ష్మ సేద్యం మీద మైక్రో ఇరిగేషన్ మీదే చెప్పినాం కదా, సూక్ష్మ సేద్యం మీదే చెప్పినాం కదా మీకు. ఓకే, చెప్పండి. అవును సార్, అవును సార్. అయితే ఇప్పుడు రైతులకు డ్రిప్ మీరు ఇచ్చే పరికరాల మీద మాకు రైతులకు అంటే చాలా మందికి సోదర రైతులకు ఏమవుతుందంటే
దాని మీద అవగాహన లేక అది వాడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని మీద చాలా మందికి మీరు వాళ్ళను అవగాహన కల్పించి అది వాడే పద్ధతులను కొంత నేర్పిస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. అది ఇప్పుడు మేము యూనివర్సిటీ తరఫున కొంచెం ఎఫర్ట్ చేస్తున్నాము. మాకున్న వనరుల ప్రకారము, అంటే మేము మాస్ ఎత్తున 100 కొద్ది ఫార్మర్స్ చేయకపోయినా కూడా మేము ఎవ్రీ ఇయర్ అయితే ఒక 2-3 ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఒక 60-70 మందిని అయితే మేము ఈ మా దగ్గర ఎవరైతే శిక్షణ తీసుకుంటారో మేము 5 నుంచి 7 రోజులు ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు తిరిగి వాళ్ళ విలేజ్లలో అలా ఎవరైతే రైతులు అలా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంటో అది ఒక ఆలోచనతో మేము ఇస్తున్నాం. అయితే నిన్న మొన్న జరిగిన ఈ ఏదైతే సమీక్ష సమావేశాలు ఉంటుందో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో నేను కూడా అన్నాను కాబట్టి వాళ్ళకు కూడా మేము సజెస్ట్ చేసాము. ఏదైనా ఈ మాస్ అవేర్నెస్ కొరకు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తే మా దగ్గర ఉన్న యూనివర్సిటీ సైంటిస్టులు మా కేవీకేలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అంటే ప్రతి ఫార్మర్ హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్లస్ రైతులు కూడా 5-6 రోజులు వాళ్ళ సొంత పనులను వదిలేసేసి వచ్చి మా దగ్గర ఉండి కొంచెం ఆ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ అవుతున్నాం కాబట్టి అందుకని మేము అట్లీస్ట్ 2 or 3 days వాళ్ళకు గవర్నమెంట్ కనుక ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసి ఇస్తే మేము సజెషన్ అయితే చేసాము. మీరు అనేది కరెక్టే. రైతులకు ఇప్పుడు మల్లికార్జున గారు చెప్పినట్టు కూడా సిస్టమ్ ఇచ్చేసేసి కంపెనీస్ వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆ సిస్టమ్ సెవరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకు లాగ్ అవుతాయి. ఈవెన్ ఫెర్టిగేషన్ షెడ్యూల్ చేయడం తెలియదు. అక్కడ వెంచూరి కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వరు. కాబట్టి ఏదైతే మనం ఈ సూక్ష్మ పథకం యొక్క పూర్తి ఫలితాలను రైతులు రావాలంటే కొంత వాళ్ళకి ట్రైనింగ్ కూడా కావాలి. లాస్ట్కి ఒక స్టేజ్కి ఏమొస్తుందంటే వాళ్ళు ఇది పని చేయట్లేదు, అక్కడ తడవట్లేదు, నీళ్ళు తక్కువ పడుతుందని చెప్పేసి మళ్ళీ వెనక చుట్టేసి పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కొంచెము ట్రైనింగ్ రైతులకు కల్పించడానికి యూనివర్సిటీ తరఫున అయితే మేము చేస్తున్నాము కొంచెం ప్రయత్నం. కానీ ఒక ప్రశ్న సార్ మీకంటే, ఇప్పుడు నిన్న మొన్న నాకు కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు సిఎస్ఆర్ కింద ఫండ్స్ని దీనికి వాడుకుంటున్నారు చాలా కార్యక్రమాలు. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వ సంస్థ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఎందుకు మనం సిఎస్ఆర్ ఫండ్స్ని కొంత ట్యాప్ చేసుకునే ప్రయత్నం, స్వచ్ఛందంగా అవకాశాలు ప్రయత్నించకూడదు? అది కూడా ఒక ఎఫర్ట్ చేస్తున్నాం సార్. సిఎస్ఆర్ నుంచి కానీ ఎవరైనా ఎన్జిఓస్ నుంచి కానీ రైతులను తీసుకొస్తే మేము ఈవెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ గ్రూప్ నుంచి కూడా వస్తే మేము చెప్తున్నాము. ఓకే. అయితే సిఎస్ఆర్ గ్రూప్స్ వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మోడ్లో వాళ్ళ ఏదైతే డిస్టిక్లో ఉంటారో వాళ్ళ టైఅప్తో ఉంటే మేము చేయగలం. వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే మేము విలేజ్లోకి పోయి చేయాలంటే మాకు అంత నెట్వర్క్ ఉండదు. వాళ్ళు డిపార్ట్మెంట్తో చేసి ఉంటే టెక్నికల్ సపోర్ట్ విల్ గివ్. ఇప్పుడు మా స్టాఫ్ చాలా తక్కువ లిమిటెడ్ ఉంటారు, 3-4 సైంటిస్టులే ఉంటారు యూనిట్లో. కాబట్టి టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ మేము ఇవ్వగలం. కానీ ప్రతి రైతు ప్రతి విలేజ్కి మల్టిప్లై చేయాలంటే కొంచెం మాకు డిపార్ట్మెంట్ ఇప్పుడైతే డిస్కషన్ ఇనిషియేట్ అయింది. ఈ సంవత్సరం మల్లికార్జున రెడ్డికి తెలిసినప్పుడు మల్లికార్జున రెడ్డి గారు లాంటి వాళ్ళని మీరు వాడుకోవచ్చు కూడా చక్కగా. ప్రభుత్వం సంస్థల నుంచి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే మల్లికార్జున రెడ్డి గారు ఇంకొక కీలకమైన అంశం, ఈ ఆరుతడి పంటల గురించి చాలా మంది రైతులకి ఒక ఆలోచన ఉంది. కానీ ఇందాక కూడా ఎవరో కాల్ అడిగారు, ఏమేమి పంటలు ఆరుతడి పంటల కింద వస్తాయి, ఏమేమి పంటలు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలాంటి భూముల్లో పెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఏం చెప్తారు సార్? అన్ని పంటలు కూడా అన్ని నోయళ్లకు సూక్ష్మ సేద్యం ఉన్నట్లయితే అనుకూలమే సార్. ఓకే ఓకే. నల్లరేగడి భూములైనా ఎర్ర నేల భూమి అయినా ఇసుక నేలలైనా కూడా బిందు సేద్యం అనేది ఉండి మల్చింగ్ చేసుకున్నట్లయితే దానిలో వచ్చేసి వాటర్ మిలోన్ సాగు చేసుకోవచ్చు, మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు, జంటసాల పద్ధతిలో పత్తి సాగు చేసుకోవచ్చు, పసుపు సాగు చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పంటలు అన్ని కూడా మనకు బిందు సేద్యం అనేది చేసుకున్నట్లయితే మోర్ ఈలింగ్స్ సార్, మామూలు పంట పండించిన దానికంటే కూడా ఎక్కువ ఈలింగ్స్ ని తీసుకురాగలుగుతాం. ఎందుకు అంటే సార్, మేము ఇప్పుడు వరిలో మేము చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఎక్కువ నీళ్లు పెట్టడం వలన భూమిని బాగా దున్నడం జరుగుతుంది సార్. ఎందుకు దున్నడం అంటున్నారంటే, ఎక్కువ దున్నడం వలన భూమి నీళ్లను ఇనికే శక్తిని కోల్పోతుంది సార్. సాయిల్ స్ట్రక్చర్ కూడా ఉష్క రేణువులు మట్టి రేణువులతో కలిపి ఉండవలసినటువంటి స్ట్రక్చర్ ని మనము రోటావీటర్స్ అనే పరికరాలను వాడి భూమిని బాగా హార్డ్ చేసి భూమిని నీళ్లను ఇనుకోకుండా చేస్తున్నాం. మన పొలంలో పడ్డ వర్షం నీళ్లు గాని కొట్టుకపోయి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో దీని వల్ల ఏమవుతుంది, పైన ఎరెక్షన్స్ గురి అవుతుంది. దానికి నేనేం చేశానంటే సార్, SRT మెథడ్, సుగుణ రీజనరేటివ్ మెథడ్ అనేది దాన్ని చంద్రశేఖర్ సార్ వారి యొక్క ఆధ్వర్యంలో KVK యొక్క కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సహకారంతో
ఒక 30 గుంటలు విస్తీర్ణంలో భూమిని దున్నకుంట వ్యవసాయం చేయడం జరుగుతుంది సార్. ఓకే ఓకే. సో ఏదంటే ట్రాక్టర్ అంత వెడల్పులో బోజ మీద ఒక 500 సెంటీమీటర్ల బోజ మీద విత్తనం పెట్టి వర్షాకాలంలో వరి సాగు చేయడం. ఎందుకంటే వర్షాకాలంలో హెవీ రెయిన్స్ ఉండడం వల్ల వేరే పంటలకు ఎందుకంటే భోజ పద్ధతిలో ఉండడం వల్ల ఏమైతుందంటే సార్ నీళ్లను ఇనుకుతుంది మొక్క. నీళ్ళని తీసుకొని ఒకసారి కాలంలో నీళ్ళు ఇచ్చి వరికి మళ్ళీ మానేయడం. సో దీని వలన ఏమవుతుంది, ఒకసారి దున్నిన తర్వాత మొత్తం పంట హార్వెస్ట్ అయిన తర్వాత దాన్ని కోసేసి దాని యొక్క మళ్ళీ కొయ్యకాలను దున్నుడు లేదు సార్, మళ్ళీ దాని మీద కలుపు మందు స్ప్రే చేసి దానిలోనే డీగ్రేడ్ అయిపోయాడు, డీకంపోజ్ చేసి దానిలో ఇంకో పంట పెట్టుకోవడం. వరి కాకుండా వరి వెనకాల వరి కాకుండా తున్నకుంటేనే భూమిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ సార్, ఇది 1 year కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు క్రాప్ డైవర్షన్ చేస్తుంది. వర్షాకాలంలో వరి, రబీ ఎండాకాలంలో పప్పు దినుసులు మినుములు పెట్టుకోవచ్చు, పెసర్లు పెట్టుకోవచ్చు, నూనె గింజ పంటలు పెట్టుకోవచ్చు. తిని ఓల్ చేసి పైన పెట్టుకున్నట్లయితే మనకు క్రాప్ డైవర్షన్ అవుతుంది, మనకు భూమి కూడా పైన ఎరక్షన్స్ గురి కాదు సార్. ఇంకోటి ఎర్త్ వామ్స్ కూడా పైకి కిందికి రావడం వల్ల భూమి గుల్లబారుతుంది. సో ఈ రకంగా చేసుకోవచ్చు. కూరగాయ పంటలు అన్ని కూడా పండించుకోవచ్చు సార్ ఆరుతడి పంట విధానంలో. సో మిర్చి పంట పండించుకోవచ్చు. ఓన్లీ వరే కనిపిస్తుంది సార్ మనకంతా, కానీ ఎటు చూసినా కూడా వరి తప్ప వేరే పంటల మీద సమస్య ఏంటంటే సంవత్సరానికి ఒక్కొక్క రీసెర్చ్ సెంటర్ నుండి ఒక్కొక్క కొత్త వరి వంగడాలు వస్తున్నాయి. సో బాధాకరం ఏంటంటే వరి మాత్రమే ఉంది, వేరే పంటలన్నింటినీ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పళ్ళు అయితే మొత్తం దాదాపుగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు మనతో. అవును సార్, అన్ని పంటలు పడతాయి సార్ తెలంగాణ భూభాగంలో, అన్ని పంటలకు యోగ్యమే. కానీ మనం దీని వల్ల ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ సార్. దీని వాతావరణం కూడా చేంజ్ అయిపోతుంది. మొత్తం భూమి అంతా నీళ్లు ఉండడం వలన భూమిలో కూడా ఎవ్రీ ఇయర్ దాని యొక్క కార్బన్ అనేది తగ్గిపోతుంది. ఏ రైతు కూడా భూసార పరీక్షలు చేయించట్లేదు, రసాయనాల వినియోగం పెరుగుతుంది, పెట్టుబడి భారం పెరుగుతుంది. సో దిగుబడి తగ్గుతుంది, పెస్ట్ దాని రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. ఇప్పుడు మొగిపురుగు ప్రధాన సమస్య సార్. ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను మల్లికార్జున రెడ్డి గారు. మనతో శ్రీనివాస్ గారు అని ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో అడగండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. ఓకే అడగండి సార్, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్. ఇక్కడ కోడంగల్ దగ్గర అతిపేట విలేజ్ మాది. ఓకే అడగండి సార్, మీ క్వశ్చన్ అడగండి. నేను మధ్యలో జాయిన్ అయ్యాను, యాక్చువల్ గా టీవీ చూస్తున్నాను, మధ్యలో జాయిన్ అయ్యాను. అయితే నాకు ఈ 7 days 5 days ట్రైనింగ్ ఏదో అన్నారు. అదే డ్రిప్ ఇరిగేషన్ గురించి ఏమైనా ట్రైనింగ్ అలాంటివి ఉంటే అటెండ్ అవుదాం అనేది ఉంది. రైట్ సార్, రాహుల్ గారు సార్ ఆన్సర్ చెప్తారు వినండి. ఇప్పుడు మాకు ఏదైతే నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం మాది రాజేంద్ర నగర్ హెడ్ క్వార్టర్స్లో అయితే మేము సంవత్సరానికి ఒక 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే షెడ్యూల్ అవుతాయి సార్. ఒకటి ఈ సూక్ష్మ నీటి సేద్యం పైన, ఇంకొకటి ఈ ప్రిసిషన్ ఫార్మింగ్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ హైడ్రోఫోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్, ఏదైతే మనకు ఈ అర్బన్ ఏరియాస్లలో కొంచెం ఇప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళ కొరకు చేస్తాము. ఇప్పుడు మీరు అలా ఒక 5 days కావాలంటే మేము యూనివర్సిటీకి అయితే ఒక ప్రపోజల్ పంపాము. మేము కేవీకే దగ్గర 5 days కాకపోయినా కనీసం 3 days వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. నియర్ బై ఫార్మర్స్ ఒకవేళ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెము ట్రైనింగ్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. అట్లా ఒక ప్రపోజల్ అయితే పంపించాము. అదేమన్నా మూట్ అవుతే మీరు అన్నట్టు మనకు వరంగల్లో కూడా మా అబ్బాయిల కేవీకే ఉంది, వరంగల్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఓకే అలా వేరే స్వచ్ఛంద సంస్థలు ఏమన్నా ఇట్లా మైక్రో ఇరిగేషన్ ఇస్తున్న సంస్థలు ఉన్నాయా సార్? మీరే కాదు, ఇప్పుడు మనకి ఏకలవ్య ఫౌండేషన్ ఉంది, బాల వికాస్ ఉంది, వీళ్ళు అలాంటి సంస్థలు ఏదన్నా వాళ్ళ దగ్గర రిసోర్స్ పర్సన్ కాకుండా మమ్మల్ని ఏమన్నా డిప్యూట్ చేయమన్నా కూడా ఓన్లీ మా హైదరాబాద్ నుంచే రావాలని ఏం లేదు. అగ్రానమిస్టులు కానీ, ఇంకా మా దగ్గర హార్టికల్చర్ సైంటిస్టులు కానీ వివిధ జిల్లా పరిశోధన స్థానంలో కూడా ఉంటారు కాబట్టి మేము ఇస్తాము. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఛానల్ చేసుకొని ప్రాపర్గా వస్తే ట్యూన్ అవుతుంది. అట్లా రైతులకు ట్రైనింగ్ అవసరము ఉంది అని ఒకసారి నిర్ధారించుకొని డిపార్ట్మెంట్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసి ఆయన అడుగుతున్నారు 7 రోజులు రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అది ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే రైతులు ఇంట్రెస్ట్గా ఉండి ఒక గ్రూప్గా, ఈవెన్ ఎఫ్ఏ గ్రూప్గా ఇంకా ఒక 25 మంది 30 మంది ఉన్నామంటే మీరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టినా కూడా మేము యూనివర్సిటీ
ఏదో విధంగా మా దగ్గర ఉన్న మా రీసెర్చ్ స్టేషన్ల కేవీకేల ద్వారా కూడా ఏమైనా అక్కడ ఏర్పాటు చేయడానికి అయితే చేస్తాం. అట్లా మేము రైతులకు యూనివర్సిటీ ఉందే రైతులకు, కాకపోతే వాళ్ళు అన్నట్టు 100 మందిని మేము ట్రైన్ చేయలేము, కొంచెం మందిని అయితే చేస్తాం. శ్రీనివాస్ గారు, మీరు FPO నుంచి మీ రైతుల సంఘాలు 10 మంది పోగై ఒకసారి అగ్రికల్చర్ యూనివర్సిటీకి పెట్టండి. అట్లాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ వ్యవసాయాధికారులు లేదంటే మీరైతే ఒక్కరోజు విజిట్కి వచ్చి మా దగ్గర ఉన్న ఆ డెమో యూనిట్స్ చూసి మా రైతుల సైంటిస్ట్తో మీరు ఇంటరాక్షన్ అవుతుంటే ఇక వెల్కమ్. మీరు వచ్చే ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు అరేంజ్. ఓకే, మనతో పోతురాజు రాయుడు గారు అనకాపల్లి నుంచి మరో రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. పోతురాజు రాయుడు గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మరి ఏం లేదు సార్. హలో, వినపడుతుంది, అడగండి. రిక్వెస్ట్ అండి, ఏం లేదు సార్, వ్యవసాయం చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ వాటర్ సోర్సెస్ గురించి ఇండివిజువల్ గా బోర్ ఇస్తే తప్ప గ్రూపులుగా ఇస్తే అది రైతులు ఉపయోగించుకోలేరండి. ఏంటంటే రైతులు ఏంటంటే 3 రైతులు 4 రైతులు ఉంటే ఏమవుతుందంటే ఒక రైతు ముందుకు వస్తాడో ఒక రైతు ముందు వెనక్కి వెళ్ళిపోతాడు. అందువల్ల ఆ ప్రాజెక్ట్ నడవదు. అది సింగిల్ గా ఇస్తే ఈజీగా ఉంటుందండి. ఏ రైతుకి ఆ రైతు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. రైట్ అండి. ఎవరికి ఇండివిజువల్ గా బోర్ ఇవ్వాలి సార్. బోర్ ఇచ్చి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇస్తే చాలా బాగుంటుంది సార్. అలాగే సార్, దానిలో ఇబ్బందులు ఏంటో అడుగుతాం సార్. అదే బోర్లు గ్రూప్ గా ఇస్తున్నారంట ఉన్నారు, మరి అలా ఏదైనా ఒక స్కీమ్ లాగా ఏమన్నా ఉందా? ఇండివిజువల్ కాకుండా ప్రభుత్వాలు ఏదైనా మనకు ఈ గ్రౌండ్ వాటర్ ఇందిరా జలప్రభ అనేది స్కీమ్స్ కింద బహుశా షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అట్లా కమ్యూనిటీ బేసిస్ మీద, అంటే వాళ్ళకు చిన్న చిన్న కమ్మతాలు ఉంటాయి కాబట్టి ఒక బోర్ ఇచ్చేసేసి కమ్యూనిటీ దాంట్లో మనకు ఇరిగేషన్ ఈవెన్ రెయిన్ గన్స్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కంటే అవి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒక రైతుకు ఒక రోజు ఇస్తే ఇంకో రైతు ఇంకో రోజు వాడుకోవచ్చు. కాకపోతే అది ఎక్కువ ప్రమోషన్ లేదు. అది ఎక్కడైతే కొంచెము ఎక్కువ వెళ్ళలేని మనకు సోలార్ మోటార్స్ కూడా అక్కడ పెట్టి కొంత చేస్తున్నది గవర్నమెంట్. కాకపోతే మనకన్నట్టు ఇట్లా మైక్రో ఇరిగేషన్ అంతా ఎక్కువ ఫోకస్ లేదు, అంటే బడ్జెట్ అలొకేషన్ కానీ అది లేదు. వాళ్ళు అన్నట్టు ఇండివిజువల్గా చేసుకోవాలంటే ఇప్పుడు ఒక బోర్ వేసుకోవడానికి కనీసం ఎట్లేదైనా ఒక 1,50,000 నుంచి 2 లక్షలు వేయడానికి అవుతుంది. ఒక 50,000 30 నుంచి 50,000 మళ్ళీ మోటార్ పెట్టడానికి అవుతుంది. మరి గవర్నమెంట్ ఒక దాదాపు 2-3 లక్షలు ఒక్క రైతు మీదనే బెనిఫిట్ ఇస్తే సోషల్గా కూడా కొంచెం గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఈ 3 లక్షలు ఖర్చు పెట్టిన ఒక 4 రైతులకు బెనిఫిట్ అవుతుంది, దాని ఆప్షన్ తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మన రైతుల మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం కలిసి పని చేసుకోవాలి, ఉన్న వనరులను కూడా షేర్ చేసుకోవాలని ఆ థాట్స్లో ఉన్నప్పుడు ఇట్లాంటి స్కీమ్స్ సక్సెస్ అవుతాయి. లేదు మొత్తం ఓనర్షిప్ అంతా నాకే ఉండాలి, నాకు కావాల్సినప్పుడు అని అంటే కొంచెం ఇంప్లిమెంటేషన్లో డిఫికల్టీస్ ఉంటాయి డెఫినెట్గా. ఓకే, మల్లికార్జున రెడ్డి గారు, ఈ ఉద్యానవన పంటలకు సంబంధించి తెలంగాణలో నీటి వినియోగం కూడా వరితో పోల్చుకుంటే చాలా తక్కువ అవుతుంది. ఎందుకని రైతులు వాటి వైపు మొగ్గు చూపట్లేదు? లేదంటే ఇప్పుడు మామూలుగా పక్క రైతును చూసి కొత్త మీలాగా చాలా మంది చాలా చోట్ల రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ఎందుకని అది మల్టిప్లై కావట్లేదు, రెప్లికేట్ కావట్లేదు? సార్, హార్టికల్చర్ క్రాప్స్ వచ్చేసినట్లయితే మనకు ఎక్కువగా కనిపించేది మామిడి తోట సార్. మామిడి తోట మాత్రమే కనిపిస్తుంది మనకు. సో ఉద్యాన పంటలు చాలా ఉన్నప్పటికీ మామిడి కూడా సార్ ఒక 3 years దాకా క్రాప్ రాదు. సో రైతులు డైవర్ అవడానికి కొంత సుముఖంగా లేరు. సో ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో వాళ్ళకి ఏంటంటే వరిలో ఉన్నంత సులభతరము వ్యవసాయంలో వేరే ఏ పంటలు లేదు సార్. ఎందుకంటే ఒకసారి దున్ని రసాయనాలు కలుపుమందు చల్లేసుకొని 2 సార్లు స్ప్రే చేసుకొని హార్వెస్టర్ ద్వారా హార్వెస్ట్ చేసుకొని ప్రభుత్వమే ప్రతి ఐకేపీ సెంటర్ ప్రొవైడ్ చేసి కొంటుంది. సో హార్టికల్చర్ క్రాప్ పెట్టుకున్నప్పుడు మనకు లాంగ్ టర్మ్ లో వస్తుంది క్రాప్. సో దాన్ని మార్కెటింగ్ కూడా కొన్ని ఏరియాలోకి పరిమితమై ఉంది. ఇప్పుడు జగిత్యాల జిల్లాను తీసుకున్నట్లయితే మామిడికి మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు అదే వేరే పెద్దపల్లి జిల్లాలో సాగు చేసినటువంటి రైతుకి ఇబ్బంది, అంటే ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది అష్యూర్డ్ లేదు సార్. మామిడి తోట కూడా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎక్కువ కనిపించేటటువంటి పండ్ల తోట మామిడి తోట. దానిలో మనకు ఆ టైంలో పండుగ ఒక సమస్య ఉంది, తేనెమంచు పురుగు. ఎవ్రీ ఇయర్ ఒకప్పుడు సార్ ఒక 7 years బ్యాక్ 2 times స్ప్రే చేస్తే సరిపోయేది. ఇప్పుడు 10 times స్ప్రే చేస్తున్నాడు సార్.
సో దాని వల్ల ఏమైతుందంటే ఈ సకింగ్ పెస్ట్ వలన ఈ పురుగుల యొక్క తీవ్రతతోటి సో హార్టికల్చర్ క్రాప్ కు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో చాలా అదొక డ్రాబ్యాక్ గా ఉంది సార్. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా కూడా సార్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది రైతుకు అవగాహన కలపాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఈ జిల్లాకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలి సార్. ఒక రైతుకి కరీంనగర్ జిల్లాలో ఈ పంటలు, ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ సక్సెస్ఫుల్ గా మనకు ఇంత ప్రొడక్షన్ వస్తుంది, 7 years తర్వాత మీకు 10 టన్నుల దిగుబడి వస్తుంది, మామిడి తోట ఇవి పెడితే ఇంత ఈలింగ్ వస్తుంది, సో మన ఏరియాలో ఇంత పంట తీయగలుగుతున్నాం అనేది ఇప్పుడు కేవీకేల ద్వారా కానీ ఆర్ఆర్ఎస్ గానీ ఎక్కడైనా కూడా అక్కడనే ఉండి రైతుకి అందుబాటులో డ్రిప్ ఇరిగేషన్ కూడా మైక్రో ఇరిగేషన్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నాం. ఒక రైతు 5 ఎకరాల ఒక రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే మోడల్ ఏమున్నాయి, ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఏమున్నాయి, లైఫ్ స్టాక్స్ ల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఒక ఆక్వాకల్చర్ చేపల పెంపకం నుండి ఎంత దిగుబడి వస్తుంది, ఒక కులమానంగా ఒక సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు ఒక మండల్లో అంటే ఒక జిల్లా స్థాయిలో ఉన్నట్లయితే రైతు ఈ వరి తప్పించి వేరే పంటలు పోవడానికి చాలా ఆస్కారం ఉంది సార్. అగ్రో ఫారెస్ట్రీ కల్టివేషన్ రావాల్సిందే సార్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మామిడి తోటలతో ఇప్పుడు పండ్ల తోటలు పెట్టేటట్లు లేడు రైతు. సో రైతుకు కావాల్సిన ఆదాయం కావాలి, ఏ రకంగా అగ్రో ఫారెస్ట్రీ కల్టివేషన్స్ కి రావాలి సార్. ఇప్పుడు అగ్రో ఫారెస్ట్రీ కల్టివేషన్ లో మంచి పంట ఏదంటే సర్వుడు ఉంది. సర్వీ ప్లాంటేషన్ ని మీరు ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి 2700 మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకు రమారామి ఇప్పుడు సిరిపూర్ కాగజ్నగర్ మనకు బైబ్యాక్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర ఒక జిల్లా స్థాయిలో ఉన్నట్లయితే రైతు ఆ క్రాప్ డైవర్షన్ చేసుకుంటాడు. చెట్లు పెట్టుకుంటే నీకు కోతుల సమస్య ఉండదు, ఒకవేళ అడవి పందుల సమస్య ఉన్నా కూడా నువ్వు అది ఓవర్కమ్ కావచ్చు. ఒక అన్సూర్ ఇన్కమ్ 3 సంవత్సరాల తర్వాత 3 లక్షల రూపాయలు నీకు ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఒక మోడల్ ఫార్మ్స్ మనకు జిల్లా స్థాయిలో కనిపిస్తే అప్పుడు రైతుతో ఇప్పుడు వరి పండిస్తుండు. వరికి ఏంటంటే ఎంత లేదన్నా వర్షాకాలంలో 25 నుండి 28, రబీలో 30 నుండి 32 క్వింటాల దిగుబడి తీస్తుండు. ఎంత పెట్టుబడి అవుతుంది అనేది నథింగ్ సార్. పెట్టుబడి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ, నీళ్లు, కరెంటు ఇవన్నీ లెక్కేస్తే చాలా అవుతుంది. నథింగ్ సార్, నథింగ్. దానిలో పెద్ద రాదు. మనము ఆ మోడల్ ఫార్మ్ అప్రోచెస్ హార్టికల్చర్ క్రాప్లలో కూరగాయలలో ఒక రైతుకు అష్యూరెన్స్ గా అంటే ఏంటంటే కూరగాయల పంటలు తీసుకున్నట్లయితే రేటు ఫిక్స్డ్ ఉంటలేదు. అదే మేము ఇప్పుడు తీసుకున్నట్లయితే సార్, నేను హైదరాబాద్ లో ఒంటి మామిడి దగ్గర కల్టివేట్ చేస్తున్నాను. అక్కడ రైతులు 365 days వెజిటేబుల్ సాగు చేస్తుంటారు సార్. వాళ్ళ ఎకరానికి 3 లక్షల రూపాయల ఇన్కమ్ తీస్తున్నారు. మనం ఒక వరికి సాగు చేసి ఎంత తీస్తున్నాం, అంతే కదా, 60,000 70,000 తీయట్లేదు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే ఒకటే కాడ మనం పోయి చూడలేం కాబట్టి ఒక జిల్లా స్థాయిలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఈ కూరగాయలలో అసిడియన్ ఇన్కమ్ ఇట్లా క్రాప్. రైట్ సార్. మల్లికార్జున రెడ్డి గారు మనతో ఇంకొక రైతు కూడా ఉన్నారు, లక్ష్మణ్ గారు, మంచిర్యాల జిల్లా నుంచి. లక్ష్మణ్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే, అడగండి సార్. నేను ఇప్పుడు సమ్మర్ లో టమాటా పెట్టాను 1 ఎకరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. దానికి మనం ఆర్గానిక్ సంబంధించి కల్చర్స్ ఉపయోగించి స్టార్ట్ చేసాను సార్. 1 week అవుతున్నది. ఈ ఆర్గానిక్ లో ఈ సమ్మర్ లో మనకు టమాటా మనకు ఆర్గానిక్ పోతే మనకి ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా అనేది డౌట్ సార్ నాకు. సార్ ఇప్పుడు సమ్మర్లో అయినా మామూలు ఎప్పుడైనా ఇప్పుడు ఆర్గానిక్ మీరు పండిస్తే అక్కడ మనకు ప్రీమియం ప్రైస్ రావాలంటే మీకు కస్టమర్స్ ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా నాకు 20 రూపాయలు తినే టమాటా సేమ్ టేస్ట్ ఉంది, నేను 120 రూపాయలు కొనే టమాటా కూడా సేమ్ టేస్ట్ ఉంది అనే కస్టమర్స్ ఉన్న దగ్గర మీరు పండించిన పంటకు మీకు లాభాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడము కాదు. అలా మనకు సిటీకి దగ్గర ఉంటే కొంచెం కన్జ్యూమర్స్ అవేర్నెస్ ఇప్పుడు ఈ మాల్స్లలో వాళ్ళు లేబుల్ చేసి ఇది ఆర్గానిక్ అని చెప్తున్నారు కాబట్టి కొంత మీకు ఫెచ్ అవుతుంది. మీరు మంచిర్యాల ఉన్నా ఇంకెక్కడున్నా కూడా మీరు గాంక అది మార్కెట్ ఇక్కడ ఏదైతే ఈ మాల్స్ కానీ ఇక్కడ మీరు టైప్ చేసుకొని పంపిస్తే కొద్దిగా మీకు బెనిఫిట్ ఉంటుంది. అట్లా కాకుండా మీకు లోకల్గానే అక్కడే సేల్ చేసుకున్నా అంటే మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితం అయితే రాదు. ఎందుకంటే మనము ఇంకా అంత జర్మన్ కానీ ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ లాగా మనకంటే మన యొక్క సరాసరి మన లభ్యత మనీ లభ్యత కూడా తక్కువ కాబట్టి ప్రతి కస్టమర్ ఇంకా అంత అవేర్నెస్ ఎవరంటే కొంత సిటీలో మీరు అన్నట్టు సిటీలో పెరిగింది సార్, పెరిగింది. మీరు మీ ఎఫర్ట్స్ మంచిదే కానీ దానికి తగ్గట్టుగా మీరు మార్కెట్ని కూడా లింక్ చేసుకుంటే మీకు ముందుకెళ్ళగలుగుతారు. ఓకే, అట్లా రైట్. మా మల్లికార్జున రెడ్డి గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు అడిగింది కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కూడా రైతులు బాగా మొగ్గుతున్నారు. అయితే అమ్ముకోవడానికి సంబంధించి చాలా ఇబ్బందులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన స్పెసిఫిక్గా చెప్పారు, సమ్మర్లో ఆర్గానిక్
పెడితే ఏ రకంగా ఉంటుంది, 1 ఎకర్లో ప్రయత్నం చేస్తున్నా అన్నారు. ఎట్లా ఉంది వాటి టమాటా సీజన్ బట్టి? ఇవాళ అయితే 100 రూపాయలకి సిటీలో 5 కేజీలు అమ్ముతా ఉన్నారు ఈరోజు. ఎలా ఉంది? తప్పకుండా సార్, సమ్మర్ లో ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది సార్. ఒకటేసారి మనము ఒక 60 days క్రాప్ ని మనము చేసుకుంటూ పోవడమే సార్. ఒక క్రాప్ ప్యాటర్న్ డిజైన్ చేసుకుని కంటిన్యూస్ ప్రాసెస్ గా పెట్టుకుంటూ పోవాలి. ఇంకోటి ఏంటంటే సమ్మర్ లో టెంపరేచర్స్ పెరుగుతుంటాయి కాబట్టి ఈల్డింగ్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు రేట్ ఎక్కువ, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఉంటుంది కాబట్టి. ఇంకోటి న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు సార్ మార్కెటింగ్ సోర్స్ మనమే సిటీలలో మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మన యొక్క క్వాలిటీని టెస్ట్ చేసి వాళ్ళకు చెప్పడం, మనం చేస్తున్నట్టు వ్యవసాయ విధానాన్ని వాళ్ళకి చెప్తూ వారి అవగాహన పెంచి మనం మార్కెటింగ్ చేయాలి సార్. కానీ ప్రభుత్వం కూడా నుండి కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే సార్, మనము ప్రభుత్వం కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఇప్పుడు 1 కోటి మంది రైతులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సో వాళ్ళకి ఒక మండల్ లెవెల్లో కొంతమంది రైతుల్ని పోగు చేసి వాళ్ళు పండించినటువంటి పంటని మార్కెటింగ్ సైడ్ కూడా ప్రభుత్వానికి కొంచెం చేసి వాళ్ళకు సర్టిఫికేషన్ చేసినట్లయితే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. దానికి సంబంధించినటువంటి కొన్ని కల్చర్స్ సార్, నేచురల్ కల్చర్స్ అన్నిటిని కూడా రైతుకు అందుబాటులో ఉన్నట్లయితే అన్ని కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒక ప్రకృతి వ్యవసాయం అంటే ఒక పాలేకర్ గారి పద్ధతే కాకుండా చింతల వెంకటరెడ్డి గారి మెథడ్, చౌహాన్ క్యూ గారి మెథడ్, ఇవన్నీ కూడా బయో ఎంజైమ్స్ ఉంటాయి సార్. ఇవన్నిటిని కూడా మనం డే టు డే చేంజ్ అవుతూ కొత్త విధానాన్ని అవలంబిస్తూ ప్రొడక్టివిటీ మీద దృష్టి చేస్తూ, ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి సార్. సో అన్ని విధాలు ఆలోచించినప్పుడు రైతుకు నష్టం ఎప్పుడు జరగదు సార్, చేసుకుంటూ పోవాలి అంతే. రైట్ సార్. మనతో సాయిలు మరో రైతు మెదక్ జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయిలు, మీ క్వశ్చన్ అడగండి. హలో సాయిల్ గారు, అడగండి, నేను నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. మాకు డ్రిప్ కావాలి సార్, వాటర్ ఉంది, డ్రిప్ కోసము మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మాది శంకరంపేట మేదక్ జిల్లా. ఏం పంట వేస్తున్నారు మీరు? మేము బెండ, టమాటా, మిర్చి, కూరగాయలు. సార్ చెప్పండి. ఉద్యానవనం. ఇప్పుడు మీరు కూరగాయ పంటలకు డ్రిప్ చాలా మంచి పద్ధతి నీరు అందించడానికి. అయితే మీకు దగ్గరలో ఉన్న హార్టికల్చర్ అధికారిని, ఒకవేళ మీకు మండలానికి ఒకవేళ అయితే హార్టికల్చర్ అధికారులు ఉండారు, డివిజన్ లెవెల్ ఉంటారు. కాకపోతే మీ అగ్రికల్చర్ అధికారి కూడా ఎంఏ అంటారు కదా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కూడా మీరు అతన్ని సంప్రదించవచ్చు. అతని దగ్గరికి మీకు సంబంధించిన మీ భూమి పట్టాదారు పుస్తకము, సర్వే నెంబర్సు, మీ ఆధార్ కార్డు ఇంకా మీరు అతనికి సమర్పిస్తే ఆ పోర్టల్ ద్వారా మీరు రిజిస్టర్ అవుతారు. ఫస్ట్ మీరు ఒకవేళ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినో మీకు సబ్సిడీ 100% కాబట్టి మీ జేబు నుంచి ఏం ఖర్చు లేకుండా కూడా దాదాపు మీకు 12.5 ఎకరాల వరకు మీకు ఈ బిందు సేద్యం. ఒకసారి పోర్టల్ నుంచి అప్లై చేసుకుంటే సుమారుగా ఎంత టైం పడుతుంది సార్ ప్రభుత్వాల నుంచి రావడానికి? అంటే వాళ్ళు ఇప్పుడు ప్రయారిటైజ్ సార్, ఇప్పుడు వాళ్ళ లిస్ట్ అయిన ఫార్మర్స్కి అందరికీ వాళ్ళ దగ్గర ఉన్న అలొకేషన్, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ అలొకేషన్ ఉంటాయి. టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న ఒక 100 crores అలొకేషన్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంత అప్లికేషన్స్ వచ్చినాయి చూసుకొని కొన్ని క్లియర్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు లాస్ట్ 2 years బడ్జెట్ ఫ్లో లేదు కాబట్టి ఇప్పుడు మొన్న కొంచెం అలొకేషన్ అయింది, ఇప్పుడు కొన్ని క్లియర్ అయిపోయినాయి, మళ్ళీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీకు సక్సెస్ఫుల్గా మీరు లాగిన్ అయినారు. మీ దగ్గరికి మీ నెంబర్కు కాల్ చేసి కంపెనీ వాళ్ళు మీకు ఏదైతే ఆ ఏరియాకు ఎన్పానల్ అయి ఉన్న మైక్రో ఇరిగేషన్ కంపెనీ వాళ్ళు మీ ఏరియాను, అంటే మీరు ఏదైతే నీటి వసతి, మీ భూమి, మీరు వేసుకునే పంటలు, ఆ వివరాలను సేకరించి మొత్తం ప్లాన్ ఇచ్చేసేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు డిపార్ట్మెంటు. దాని ప్రకారము మీకు సబ్సిడీ కాంపోనెంట్ కింద ఉంటే మీరు ఏదైతే కట్టవలసిన 10% మార్జిన్ ఉంటో అది కట్టిన తర్వాతనే ముందుకెళ్తుంది ఫైలు. ఓకే. మామూలుగా సార్, అంటే నేను సరే ప్రభుత్వ సబ్సిడీ మీద ఆధారపడే రైతులు కొంతమంది నిజంగా ఆసక్తి ఉండి ఒకసారి పెట్టుకుందాం, ఆర్థికంగా పెట్టుకోగలిగిన రైతులు ఉన్న దగ్గర సుమారుగా ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ సెటప్ ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మనకు మామూలుగా ఈ కూరగాయ పంటలకు కానీ లేకపోతే మనకు ఈ ధాన్య పంటలు మనకు ఏదైతే ఒక 2 నుంచి 3 ఫీట్ల వరుసలలో వేసుకునే పంటలకైతే మనకు 60 నుంచి ఒక 70,000 అవుతాయి ఎకరానికి, ఒక ఎకరానికి. దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు ఫర్టిలైజర్ ట్యాంక్ కావాలి అంటే కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు మొదట చెప్పినప్పుడు మల్లికార్జున రెడ్డి ఒక మాట చెప్పారు, జంటసాల పద్ధతి అని. అంటే మనకు డ్రిప్ ఇరిగేషన్లో ఏదైతే కాస్ట్ ఉందో ఈ లాటరల్ కాస్ట్, మనకు నీరు వచ్చిన తర్వాత మన పంట వరుసలకు ఆ నీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి లాటరల్స్ ఉంటాయి. ఈ లాటరల్ కాస్టే దాదాపు మనకు ఎకరంలో ఒక 30% దీనిదే ఉంటుంది. ఇప్పుడు ప్రతి పంటకు మనం ఒక లాటరల్స్ వేసిన వల్ల కాస్ట్ పెరిగిపోతుంటుంది. అట్లా కాకుండా ఈ 2 సార్లను మనం కొంచెం దగ్గరికి చేసి, అంటే మనం
పంట మొక్కలు అన్నీ ఉంటాయి, కాకపోతే వెడంగా కాకుండా రెండు సాలను కొంచెం దగ్గర చేసి రెండింటికి కలిపి ఒకే లాటరల్ ద్వారా మనం నీళ్ళు ఇవ్వగలిగితే ఒక 25 నుంచి 30% మనకు ఏదైతే మనకు ఎకరానికి అయ్యే ఖర్చులో తగ్గించుకోవచ్చు. రైతులు ఇప్పుడు మొత్తం ప్రభుత్వం కాకుండా చాలా మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అధికంగా పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకోవడానికి మార్గం ఉంది. అది నేను అందాజుగా ఖర్చు ఎంత అవుతుంది సన్న చిన్నకారు రైతులకు మనం 5 ఎకరాల అతనికి కనీసం ఒక 70,000 ఎకరా కూడా 3 లక్షలు 4 లక్షలు పెట్టలేరు కాబట్టి అక్కడ గవర్నమెంట్ కొంచెం ఇంటర్వ్యూన్ అవుతుంది. సరే, సురేష్ గారు అనంతపూర్ నుంచి మరో రైతున్నారు. సురేష్ గారు మీ ప్రశ్న అడగండి. అడగండి. నమస్తే సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి, సమాధానం చెప్తారు సార్. సార్ మాకు మా గ్రౌండ్ వాటర్ 150 ఫీట్ల పైన పడింది సార్. మాకు ఫ్లోరైడ్ ఎక్కువ వస్తుంది సార్. ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే మీరు డెఫినెట్గా డ్రిప్ ఇరిగేషన్ ఒక్కటే సొల్యూషన్. లవణాలు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మన పంటలకు సూక్ష్మ సేద్యం పద్ధతిలో, అది కూడా ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్. మీరు స్ప్రింక్లర్ ఇచ్చినా కూడా ఈ స్ప్రింక్లర్ ఏం చేస్తాయి, నీళ్లను మనం వర్షం మాదిరిగా పైకి వెళ్ళి చల్లుతాం కాబట్టి ఈ ఆకుల పైన పడ్డది 1-2 తళ్ళకి ఏం కాదు. కానీ మీరు ఒక సీజన్ మొత్తం ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ చేస్తే మీ ఆకులు ఏమవుతాయి, మెల్లగా తెల్లబడిపోతుంటాయి, మనకు సున్నం తేటగానికి వచ్చినట్టు సర్క్యులర్గా వస్తాయి. కాబట్టి ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉన్నా, మనకు సాల్ట్స్ ఎక్కువ ఉన్నా కూడా కొంతవరకు మన పంటలు పండించాలంటే డ్రిప్ ఇరిగేషన్. ఎందుకంటే ఇంతమంది మల్లికార్జున గారు చెప్పారు, ఎప్పుడు ఒక ట్రికిల్ బై ట్రికిల్ డ్రాప్ అక్కడ పడుతుంటది కాబట్టి ఆ నీళ్ళల్లో ఉన్నా కానీ భూమిలో ఉన్నా కానీ లవణాలు కిందికి వెళ్తా ఉంటాయి, వేరే కిందికి వెళ్తుంటాయి. కాబట్టి వేరే ఏమి కూడా నష్టం లేకుండా పంట ఎదుగుదల ఉంటుంది. అలా మనం ఈ ఫ్లోరైడ్ ఉన్న నీళ్ళని మనకు భూమి మీద పెట్టినా స్ప్రింక్లర్ మీద పెట్టినా కూడా మన పంట ఎదుగుదల తగ్గిపోతుంది, భూమి కూడా కొంచెం పాడైపోయే అవకాశం ఉంటుంది. ఓకే, మల్లికార్జున రెడ్డి గారు, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారంటే ఈ రైతులు సొంతగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటున్న వాళ్ళు కానీ ఇంకొక పద్ధతి చెప్పారు, 2 బళ్ళని దగ్గరకు తెచ్చి పెట్టే పద్ధతి. అంటే దీనివల్ల బహుశా అంటే అన్నే మొక్కలు ఇంకా కొన్ని సందర్భాల్లో మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకుంటానికి అవకాశం ఉందా, ఎట్లా లేదంటే స్పెసిఫిక్గా ఇంతకే అని కన్ఫైన్ అవ్వాలా, ఏం చెప్తారు? డ్రిప్లో కూడా ఖర్చు తగ్గడానికి మార్గాలే ఉన్నాయి. జంటసాల పద్ధతిలో కూడా మనకు ఎకరానికి మామూలుగా మొక్కజొన్న సాగు చేసినట్లయితే సార్ 45,000 మొక్కలు వస్తాయి. మొక్కజొన్న మొక్కలు జంటసాల పద్ధతులలో కూడా మనము స్పేసింగ్ తగ్గించినప్పటికీ కూడా 30,000 మొక్కలు వచ్చినప్పటికీ కూడా దిగుబడి మాత్రము కంకి సైజు లో పెరగడం గానీ, హీలింగ్స్ ఇప్పుడు ఫోటోసింథటిక్ అంటే మనకి ఎక్కువ వెలుతురు ఉండడం వలన చెట్టు కంకి పాలు పోసే దశ ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ లెంతీగా వస్తుంది కంకి. సో మనకు దిగుబడి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రబీలో తీసుకున్నట్లయితే 35 నుండి 40 క్వింటాల దిగుబడి మనము మొక్కజొన్నలో తీయొచ్చు సార్ జంటసాల పద్ధతిలో. ఇంకొకటి మా దగ్గర కొంతమంది రైతులు దానిలో జంటసాల పద్ధతి పెట్టినప్పుడు మధ్యలో గ్యాప్ లో కొత్తిమీర సాగు చేసుకోవడం జరిగింది సార్. కొత్తిమీర వచ్చేసి మనకు 60 డేస్ లోపే, అంటే మొక్కజొన్న పెరిగే లోపే, హైట్ పెరిగే లోపే మనకు ఈ దీనిలో అంతర్ పంటగా మనము కొత్తిమీర సాగు చేసుకోవడం వలన మనకు కొత్తిమీర ద్వారా కూడా ఆదాయం వస్తుంది సార్. సో ఎక్కడ కూడా మనకు దిగుబడి అనేది తగ్గడం అనేది జరగదు సార్. జంటసాల పద్ధతి బెస్ట్ మెథడ్ సార్. మనతో చిన్న రిక్వెస్ట్ సార్, నాకు ఈ వాటర్ స్క్వేర్ సిటీ గురించి ప్రాబ్లం కదా, చెప్పండి. సో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వము ఒక అంటే నా నుండి చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి. సో మన పొలంలో ఎటైతే స్లోప్ ఉంటుందో అక్కడ ఒక బావి చిన్న గుట్టలాగా తవ్వి దానిలో వాటర్ పాయింట్ లాగా వేసి దానిలో రాళ్ళేసి ఈ నీళ్లను ఇనికేషట్టు చేస్తున్నట్లయితే సార్ ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్ళన్నీ కూడా పోయి చెర్ల పడడం వలన చెరువుల నుండి మనకు బావిలోకి సింక్ అవ్వడానికి చాలా లెంత్ టైం, అంటే చెరువుల దగ్గర ఉన్న రైతులకు ఇబ్బంది లేదు సార్. కానీ ఎప్పుడైతే చెరువులు దూరం ఉంటాయో వాళ్ళ పొలంలోకి ఏం చేయాలంటే ఒక రైతే చేసుకున్నా ఏం లేదు, ఒక ఎన్జిఓ తోటి దాని మీదే చర్చించే మల్లికార్జున రెడ్డి గారు. ఫామ్ పార్ట్స్ చాలా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, రైతులు కూడా అవేర్నెస్ అయితే. అవును, ఏదో ఉంటే ఎరక్షన్స్ కూడా గురిరాదు సార్. భూమి బాగా దూరం కొట్టుకపోకుండా మన భూమిలోనే సింక్ అవ్వడం వలన మన చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరగడానికి చాలా దోహదపడుతుంది. దానివల్ల కూడా నీటి వినియోగం తక్కువతో అయిపోద్ది, వర్షం వచ్చినప్పుడు నీళ్ళంతా అవుతుంది. ఇంకొకటి సార్ నా నుండి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్, భూమిలో వాటర్ పడతలేవని చెప్పి 800 ఫీట్లు 900 ఫీట్లు వేస్తున్నారు సార్. దీని వల్ల ఎంత డెప్త్ కి వెళ్తామో అంత లవణాల శాతం పెరుగుతుంది సార్. ఎప్పుడైతే మనకు 60 ఫీట్ల లోపే ఉన్నటువంటి వర్షపు నీళ్లు పడ్డటువంటి నీళ్లు సింక్ అవుతాయో ఆ నీళ్లు
పంటకు ఓకేం సార్. నేను నీళ్ళని చెక్ చేసుకుంటా సార్. నేను పండించే పంటకి నీళ్ళ యొక్క టీడీఎస్ లవణాల శాతం ఎంత ఉందనేది, మన తాగే నీళ్ళకి ఎట్లయితే 50 to 200 టీడీఎస్ ఉన్నటువంటి లవణాలను ఎట్లనో పంట కూడా, అంటే లాంగ్ టర్మ్ లో కంటిన్యూటీ దిగుబడి రావాలి అంటే 800 నుండి 1000 లోపు టీడీఎస్ ఉన్నటువంటి నీళ్లు పంటకు ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందని నేను నమ్ముతున్నా సార్. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ నా సాయిల్ ని టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. నాకు ప్రాజెక్టు నీళ్లు కూడా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్లు రావడం వల్ల ఆ నీళ్లను నేను పొలానికి పెట్టినప్పుడు ఈలింగ్స్ బాగా వస్తున్నాయి సార్. ప్రవహించే నీళ్లలో స్ట్రక్చర్ ఉంటుంది. ఆ లవణాలు మన బావిలో ఉన్న నీళ్లు నాకు 1100 నుండి 1300 వరకు టీడీఎస్ ఉంటుంది సార్. నీళ్ళ యొక్క లవణాల శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ నీళ్లను ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఆ నీళ్లు పై పాటుగా భూమిలోనే ఆ లవణాలు ఎవ్రీ ఇయర్ పెరకపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లమెల్ల ఒకటే రోజు మనకు నష్టం అనేది తెలియదు సార్. లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మనకు సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉంది, ఏదో నీళ్ళని ఎక్కువ లవణాలు ఉంటే మనకు బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే WHO చెప్తుంది కదా సార్, 50 నుండి 200 ఉన్నటువంటి టీడీఎస్ ఉన్నటువంటి లవణాలను తీసుకోండి, అంతకంటే ఎక్సెస్ ఉంటే మీ బాడీ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఒకసారి ఇంకొక రైతు కూడా ఉన్నారు సార్, అమృత్ గారు నిర్మల్ నుంచి. అమృత్ గారు మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, అలాగే అభ్యుదయ రైతు ఉన్నారు. అమృత్ గారు మీ క్వశ్చన్ అడగండి. యా అడగండి, వినపడుతుంది, అడగండి. ఇది కదా సార్ బోర్వెల్ కమ్యూనిటీ బోర్వెల్ అంటే ఎస్టీ వాళ్ళు ఎస్టీ సార్ కమ్యూనిటీ బోర్వెల్ కావాలంటే 2-3 గంటల ఎస్టీ పక్కన లేరండి. కొంచెం పెద్దగా అడగండి, మీ క్వశ్చన్ వినపట్లేదు స్పష్టంగా. కమ్యూనిటీ బోర్వెల్ కావాలంటే రైతులు ఎస్టీ కావాలా? కమ్యూనిటీ బోర్వెల్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో, ఇప్పుడు కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇందిరా జలప్రభ స్కీమ్ కానీ, లేదా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ బోర్డు వాళ్ళ కింద మీరు ముఖ్యంగా ఎక్కువ ఏంటంటే అన్హాబిటెడ్ అంటే కొంచెము ట్రైబల్ బెల్ట్స్ కానీ అక్కడ ఎక్కడైతే మనకు యాక్సెసిబుల్ ఉండరో అక్కడ ఒకలా మీరు ఒక గ్రూప్గా ఏర్పడితే ఒక డ్రిల్ చేస్తారు ఒక బోరు, దానికి కావాల్సిన ఈవెన్ సోలార్ ప్యానల్స్ అట్లా పెట్టి అక్కడ మీకు ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పిస్తారు. కాకపోతే ఏంటంటే మీరు మీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఈ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా రూరల్ డెవలప్మెంట్ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవుతే ఆ స్కీములలో మిమ్మల్ని ట్యూన్ చేస్తారు. మనంతా వాళ్ళు వచ్చి మీ దగ్గర బోరేస్తామని అయితే అట్లా ఉండదు జనరల్ స్కీమ్స్లలో. ఇంకొక ఇది కూడా రాముల్ గారు, ఇది ఇందాక మనం ఈ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలని మనం చెప్తా ఉన్నాం. మరి ఒకసారి ఈ పైపులన్నీ పెట్టుకున్న తర్వాత పంట మార్పిడి చేసినప్పుడు మరి వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే అవే పైపులు సరిపోతాయా? ఆ పైపులు అంటే ఈ ఛానల్స్ లాగా వేస్తారు కదా వాటిని. ఇప్పుడు మామూలుగా మనకేంటంటే డ్రిప్ ఇరిగేషన్లో మనకు భూమిలో కొన్ని పైపులు ఉంటాయి, వాటిని మనం మెయిన్స్ అండ్ సబ్ మెయిన్స్ అంటాం. పైన మనకు భూమి పంట చాలా దగ్గర వేసి లాటరల్స్. ఈ లాటరల్స్ మనం ఏదైతే రైతు అనుభవంతో అతను పంట మార్పిడి చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మొక్కజొన్న వేసిన తర్వాత పత్తి వేస్తాడా, లేకపోతే మొక్కజొన్న వేసిన తర్వాత వేరుశెనగ వేస్తాడా, ఇట్లా ఒక 2-3 పంటలకు అనుగుణంగానే మనము లాటరల్స్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మనకు మొక్కజొన్న వేస్తే 60 సెంటీమీటర్ల చొప్పున ఒకటి వేస్తాం. మనకు 60 సెంటీమీటర్ల వేసింది ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినప్పుడు ఇప్పుడు ఐడియాసిటీ కాటన్ ప్లాంటేషన్ కూడా సూటబుల్ అవుతుంది, ఈవెన్ సన్ఫ్లవర్ కూడా సూటబుల్ అవుతుంది. ఇలా ఒకవేళ మనకు వరుసల మధ్యలో కొంచెం దూరం ఎక్కున్నా కూడా ఒకసారి ఏం చేస్తామంటే ఇలా వేసుకున్నప్పుడు మనకు మొక్క మధ్యలో కొంచెం దూరం పెంచుతాం. మనకు అక్కడ అవగాహన ఏంటంటే మనకు ఒక ఎకరంలో ఎన్ని మొక్కలను మనం అందించగలుగుతున్నాం నార్మల్ స్పేసింగ్ పోయినప్పుడు. ఇలా కొంచెం మార్పిడి చేసినా కూడా అన్ని మొక్కల్ని అందించడానికి ఒకవేళ రోజ్ స్పేసింగ్ ఎక్కువ ఉంటేనో మొక్కల మధ్య దూరం తగ్గించి ఎక్కువ అకామిడేట్ ఇస్తాం, రోజ్ స్పేసింగ్ తక్కువ ఉంటే మొక్కల దూరం పెట్టి. సో అలా మనం ప్రతి పంట మార్పిడిలో మన సిస్టమ్ మార్చుకొని వేయాలంటే అది లాటరల్స్ మార్చడం కుదరదు కానీ పని. ఒకసారి భూమిలో నుంచే మనకు ఏదైతే ఈ లాటరల్ పైకి వస్తుందో అవంతా కూడా మళ్ళీ తీసి చేయడం అనేది ఆ డిజైన్ చేస్తున్నప్పుడే ఇది రైతు 1-2 పంటలు దీని తర్వాత అనే దాన్ని తీసుకొని డిజైన్ చేస్తారు. మనతో ప్రభాకర్ అని మరో రైతు అనంతపురం నుంచి ఉన్నారు. ప్రభాకర్ గారు మీ క్వశ్చన్ అడగండి. ప్రభాకర్ గారు మీ టీవీ ఆపేసి ఫోన్లో మీ క్వశ్చన్ అడగండి. అడగండి. నమస్తే అండి. అడగండి సార్, క్వశ్చన్ అడగండి. అడుగుతున్నానండి సార్. నమస్తే అండి. నమస్కారం ప్రభాకర్ గారు, చెప్పండి.
సార్ మనకు ఇరిగేషన్స్ వాటర్ లెవెల్స్ అన్ని ఓకే. ఫస్ట్ మన గవర్నమెంట్ ఇండియా ఒక మార్కెటింగ్ గురించి మనం ఆర్గానికా ఇన్ఆర్గానికా అది కాదు. కనీసం ఇంతమంది ఉన్నారు మన పొలిటీషియన్స్, ఎంపీ గారు ఉన్నారు ప్రతి కాన్స్టిట్యూన్స్ లోన. ఓ మార్కెటింగ్ డెవలప్ చేయకుండా పోతే రైతుకు కావాల్సిన కనీస ధర రాకుండా పోతే ఏ విధంగా పండించి కూడా మనం సరైన అవుతారండి ఫార్మర్స్. రైట్ అండి. ఓకే. అంటే ప్రభాకర్ గారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమి చేయట్లేదని కాదు, ఇక్కడ గవర్నమెంట్కి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదైతే అపడా అని ఉంది ఒకటి, మనకు అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రమోషన్ కొరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకరిద్దరు రైతుల దగ్గరికి అవి రావు. మీరు ఒక గ్రూప్ గానో, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గానో, ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కాకుంటే వాళ్ళు ట్యూన్ చేస్తారు, మీకు ఏ విధమైన పంట పండిస్తున్నారు, అది ఎక్కడ మార్కెట్ ఉంది, ఇప్పుడు విదేశాలకు పంపాలంటే ఇప్పుడు అక్కడ ఏ క్వాలిటీ పారామీటర్స్ ఉంటే మీ ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్ళగలదు, అవన్నీ కూడా మీకు అవగాహన కల్పిస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్లాట్ఫామ్ మీద మనం వెళ్ళాలంటే ఫస్ట్ మన కనెక్టివిటీ రావాలి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి. ఆ కనెక్టివిటీ వస్తే మనకు దొరుకుతుంది, ఎక్కడెక్కడికి మనం చేసిన ప్రోడక్ట్స్ పోతుంది. ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగోస్ దుబాయ్ ఎక్కడ పోవాలంటే వాళ్ళు పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎంత ఉండాలి, పెస్టిసైడ్ రెడ్యూస్ లేకుండా ఒక ఆర్గానిక్ గ్రో అయితే లోపల ఉన్న సుక్రోజ్ కంటెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. ప్రోటోకాల్స్ కంపల్సరీ మన గవర్నమెంట్ దగ్గర ఉన్న వాటితో ఇక్కడ టెస్టింగ్ అయ్యి ఆ రిపోర్ట్స్ ఉంటేనే మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవగాహన ఉంటుంది. అలా మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇంత ఎత్తున మనకు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయట్లేదు కాదు, చేస్తున్నారు. కానీ ఇంకా మనం అప్రోచ్కు ఇంకా గవర్నమెంట్ మెకానిజం అంటే ప్రధానంగా FPO లాగా వాళ్ళు ఒక సంఘం లాగా రాలేవు. యూనివర్సిటీ, మా యూనివర్సిటీ కూడా మల్లికార్జున రెడ్డి తెలుసు మనకు, ఇప్పుడు మ్యాంగో మీద మాకు జగిత్యాల ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఏది ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ఇలా రైతులు వాళ్ళ మ్యాంగో ప్రోడక్ట్స్ తెచ్చేసుకొని ఒకవేళ వాల్యూ అడిషన్ చేసిన ఎక్కడికి తీసుకుపోవచ్చు. అలానే మనకు ఇప్పుడు వరంగల్ అయితే మేము చిల్లి మీద కూడా స్టార్ట్ చేస్తాం. రైట్ సార్, రైట్. మొత్తంగా కొన్ని ఇనిషియేటివ్స్ స్టార్ట్ అయినాయి. ఇది ఇవాళ రైతు పక్షం చర్చలో పాల్గొన్న రాములు గారికి అలాగే మల్లికార్జున రెడ్డి గారికి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.